పోయిన వారం అసలు అబద్ధ బోధకులు అనేవాళ్ళు ఎలా తయారవుతున్నారు అనేది మనం నేర్చుకోబోతున్నాం. కొంచెం ఇంట్రడక్షన్గా పోయిన వారం చెప్పుకున్నాం. దాని కొనసాగింపుగా ఇంకొంచెం మరి పాత నిబంధనలో అబద్ధ బోధకుల గురించి కొంచెం ధ్యానం చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కానుపుత్రైన దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి అయ్యాని బంగారు పాదాలకి కోట్లాదిగా స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లించుకుంటూ మేమందరం కలిసి ఐక్యభవించి మీ పాదాలు ఆశ్రయిస్తున్నామయ్యా. మీ పాదాల యొద్ద కూర్చొని మీ వాక్యాన్ని నేర్చుకోవాలని తండ్రి, మరి నాయన మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకోవాలని ఆశ కలిగి మీ వైపు చూస్తూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడండి. లేఖనాల్లో మీరు నాయన మాకు ఎలాంటి హెచ్చరికలు ఇస్తున్నారో, ఎలాంటి నాయన జాగ్రత్తలు చెబుతున్నారో అయా విని అర్థం చేసుకొని వాటి ప్రకారంగా మమ్మల్ని మేము అయ్యా మరి తండ్రి జాగ్రత్త పరుచుకోవడం మాకు నేర్పించండి. దేవా మీకు వందనాలు. దీనదాసుని నిష్ప్రయోజకుని బలహీనునయ్యా మీ పక్షాన్ని నిలబడి మీ వాక్యాన్ని ప్రభా మరి తండ్రి మీ నోటి మరి తండ్రి అయ్యా మాటలను అందరికీ వినిపింప చేయాలని మీ నోటి బోరుగా మీ చేతిలో మైక్గా మాత్రం ఉపయోగపడాలని నిలబడి ఉన్నాను. విసులు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మతో నన్ను బలపరచండి అయ్యా మరి తండ్రి. నాకు నేర్పిస్తూ నన్ను మారుస్తూ నాతో మాట్లాడండి. అందరికీ నాయన మీరు వాక్యాన్ని నేర్పించండి. అందరిలో ప్రభా గొప్ప మార్పును మీరు కలుగు చేయండి. తద్వారా ఎన్నో మేలులు పొందుకునేలాగా ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా జరిగించండి. సమస్తాన్ని ప్రభ మీ హస్తాలకు తీసుకోండి. మా అందరికీ ప్రభ తండ్రి మేలుకరంగా ఈ సమయాన్ని మీరు జరిగించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది మనం ప్రవేశపేట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఎలాగోలా యేసుప్రభువును నమ్ముకొని రక్షణ పొంది అమ్మయ్య అనుకుంటే చాలేక మన జీవితానికి రక్షణ పొందుకున్నాం, మోక్షంకి వెళ్ళొచ్చు అని అనుకుంటే గ్యారెంటీ ఏం కనబడట్లేదు కదా. ఎందుకని మన రక్షణ పొందుకోవటానికి చాలా ఆటంకాలు కలిగిస్తాడు దుష్టుడైన సాతాను. ఒక వ్యక్తి రక్షణ పొందుకోవాలని ఆశపడి మందిరానికి వస్తూ ఉంటే ఇక వాడు మొత్తం వాడి దృష్టి అంతా ఆ సహోదరి మీద పెట్టేసి ఇక మందిరానికి రానియకుండా, లేకపోతే వాక్యం విననీయకుండా, ప్రార్థన చేసుకోనీయకుండా, లేకపోతే దేవుని గురించి ఆలోచించనివ్వకుండా ఎన్ని రకాల ఆటంకాలు కలిగిస్తారో అన్ని రకాల ఆటంకాలు కలిగించి ఆ వ్యక్తిని రక్షణకి దూరం చేస్తూనే ఉంటాడు. అదేవిధంగా ఎలాగోలా వీటన్నిటిని జయించి రక్షణ పొందుకున్న రక్షణను కూడా మరలా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, లాగేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ పనికి బాగా వాడికి ఉపయోగపడుతున్న వాళ్ళు ఎవరు అని అంటే ఎవరు? అబద్ధ బోధకులు. వాడు చక్కగా ఏజెంట్లుగా రక్షింపబడ్డ వారిని సైతం, ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేసేందుకు వాళ్ళు శాయశక్తుల తమ బలాన్ని, శక్తిని, సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా మరి బాగా ఉపయోగించి శాయశక్తుల మరి పనిచేస్తూ ఉన్నారు. మరి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంచె దినాల్లో మనం ఉన్నాం. యేసుప్రభువు చాలా క్లియర్గా చెప్పాడు. మరి మీ రాకడకు సూచనలేంటి ప్రభా అని శిష్యులు అడిగినప్పుడు ఫస్ట్ పాయింట్గా అని చెప్పిందే అబద్ధ బోధకులు నా పేరట అబద్ధ క్రీస్తులు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి, ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు అని చాలా క్లియర్గా యేసుప్రభువు వారు చెప్పాడు. తర్వాత శిష్యులుగా ఉన్నవాళ్ళు అపోస్తలులు సాక్షులుగా మారి వాళ్ళు రాసిన సువార్తలు కానివ్వండి, పత్రికలు కానివ్వండి, పేతురు, యోహాను, యాకోబు, యోధ, పౌలు అందరూ కూడా అబద్ధ బోధకుల గురించి ఖచ్చితంగా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా రాశారు. మీరు కావాలంటే పత్రికలు చూడండి. ఇప్పుడు మనం పేతురు పత్రిక చూస్తున్నాం కదా, 2వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం మొత్తం టోటల్గా అబద్ధ బోధకుల గురించి. ఇప్పుడు మనం వర్క్ ఇంట్రడక్షన్లో ఉన్నాము. అధ్యాయంలోకి వెళ్తే చాలా విషయాలు బయటకు వస్తాయి. అది కూడా మనం మెల్లిగా నేర్చుకుందాం. అట్లానే యోహాను భక్తుడు మనం చూస్తే ఆయన కూడా క్రీస్తు విరోధి ఆత్మ ఆల్రెడీ ప్రారంభమైంది, ఇప్పుడే మొదలైంది. ఎవరు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినని నమ్ముతారో వారు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు, ఎవరు నమ్మరో వారు క్రీస్తు విరోధి ఆత్మ గల వాళ్ళు అని 4వ అధ్యాయంలో చెప్పుకొచ్చాడు. దాంట్లో కూడా పత్రికల్లో కూడా చాలా విషయాలంటే యోహాను పత్రికలో చాలా సందర్భాల్లో మరి ఈ యేసుప్రభువు వారికి లేకుంటే దేవునికి వ్యతిరేకమైన ఆత్మలు పనిచేస్తున్నాయి, భ్రమపరుచు ఆత్మలు ఉన్నాయి అని హెచ్చరిస్తూ వచ్చాడు. ఇక యోధా పత్రిక అంతా కూడా మీరు చూస్తే ప్రకటన అందానికి ముందున్న యోధా పత్రిక అంతా కూడా అబద్ధ బోధల మీద మంచి అంటే
ఒక ఖడ్గము లాంటి అధ్యాయం అది, పత్రిక, యోధా పత్రిక. సో ఇక పౌలు భక్తుడు ప్రతి పత్రికలోనూ 14 పత్రికల్లో దాదాపు ప్రతి పత్రికలోనూ అబద్ధ బోధల గురించి, బోధకుల గురించి ఖండిస్తూ వచ్చాడు. ఎంత ప్రమాదం ఉందో మరి వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకున్న కొంతే, వాళ్ళకి రాసింది కొంచెమే అయినా కానీ ఆ కొంచెంలోనే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని జాగ్రత్త చెప్పింది ఎవరి గురించి అని అంటే అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం వీరి దగ్గర. వీరు తేనె పూసిన కత్తులు లాంటి మాటలు మాట్లాడతారు, వెలుగుదూత వేషాలు వేసుకుంటారు, పైకి ఎప్పుడు కూడా మనకన్నా ఎక్కువగా దేవుడు అనే పేరును ఉచ్చరిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైంది. వాడు గనక దేవుడి పేరు ఉచ్చరించకుండా వేరే పేరు గనక అంటా ఉంటే మనం ఈజీగా గుర్తుపట్టేస్తాం కదా. కానీ వాడు మనకన్నా ఎక్కువగా దేవుని కృప, దేవుని దయ, దేవుని లేకపోతే నేనేంది, దేవుడు ఉన్నాడు, దేవుడే అని అంటానుంటారు. అట్లనే మనకలాగానే సగం మనకన్నా ఇంకా బాగా మంచిగా తెల్ల బట్టలు వేసుకుంటారు, చేతుల్లో బైబిల్ కూడా పట్టుకుంటారు, అన్ని రకాలుగా ఏమాత్రం అనుమానం రాకుండా ప్రవర్తిస్తారు. కానీ వారు కుయుక్తితోటి ఏర్పరచబడిన వారు సైతం మోసపరిచే చాలా భయంకరమైనటువంటి వ్యక్తులు వారు. వాళ్ళ గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మరి కొంత సమయం అయినప్పటికీ, కొన్ని వారాలు గడిచినా వీరి గురించి క్లియర్గా మరి మనం ధ్యానం చేద్దాం, గ్రహిద్దాం, జాగ్రత్త పడదాం, అందుకొరకు సిద్ధపడదాం. మరి బైబిల్లో ఇంతమంది భక్తులు ఆత్మపూర్ణులై చెప్పారు. తర్వాత చరిత్రలో కూడా, సంఘ చరిత్రలో కూడా చాలామంది పెద్ద పెద్ద మంచి భక్తులు అన్న వాళ్ళు ఈ అబద్ధ బోధనల్ని ఖండించారు, అబద్ధ బోధకుల గురించి చాలా హెచ్చరించారు, జాగ్రత్తలు చెప్పారు. వారిలో సెయింట్ అగస్టిన్, జాన్ కెల్విన్ అనేవారు చాలా భయంకరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందుకని వీళ్ళిద్దరి మాత్రమే నేను మీకు చెబుతున్నాను. అవి ఎంతగా మనకు అక్కర్లేదు, బైబిలే చాలా క్లియర్గా చెప్పింది కదా, ఇక బయట మనకి ఏం అవసరం లేదు. కానీ వీళ్ళు ఇంకా చాలా భయంకరంగా, బైబిల్ కన్నా కూడా కొంచెం భయంకరంగానే ఈ అబద్ధ బోధకుల గురించి చెప్పారు. ఏమన్నారంటే వాళ్ళు, అబద్ధ బోధకులు దేవుని ఎడల నమ్మక ద్రోహులు అని అన్నాడు. నమ్మక ద్రోహులు, నమ్మినట్టుకంటే నమ్మకంగా ఉన్నట్లుగా ఉంటారు కానీ ద్రోహం చేసేవాళ్ళు, అది నమ్మక ద్రోహులు. మానవ జాతికి శత్రువులు. అసలు వీళ్ళు క్రైస్తవులకి మాత్రమే కాదంట, మానవ జాతికి శత్రువులు అంట. నిజంగానే ఆ అబద్ధ బోధకులే ఒక అన్యుడు రక్షణలోకి రావటానికి కూడా వాళ్ళే ఆటంకంగా ఉంటారు. వాళ్ళే ఇవన్నీ వాళ్ళు చేసే అప్పుడు అబద్ధ బోధ ఏంటంటే యేసుక్రీస్తే దేవుడేం కాదులే, ఆయన కూడా ఒక దేవుడు, లేకపోతే ఆయన నమ్ముకుంటేనే మోక్షం వచ్చింది అన్నదేం పెద్ద గ్యారంటీ ఏమి కాదు అనే ఇటువంటి అబద్ధ బోధలు చేసి రక్షణలోకి వద్దామనుకునే వారిని కూడా వెనక్కి తీసుకెళ్ళి, లేకుంటే రక్షణలోకి రానికుండా చేసే పనులు కూడా చేస్తున్నారు. కాబట్టి మానవ జాతికే వీళ్ళు శత్రువులు అన్నారు, మానవ జాతికే శత్రువులు. ఇంకేమన్నారనంటే అమాయక ఆత్మలను నాశనానికి, నిత్య నరకాగ్నికి తీసుకెళ్లే వాళ్ళు అంటే దగ్గర పెట్టుకుని తీసుకెళ్తారని, తోడుకొని పోతారని అమాయక ఆత్మలని. ఎందుకంటే ఈ రోజున క్రైస్తవుల్ని అన్యులు ఏమంటున్నారు, గొర్రెలు అని అంటున్నారు. గొర్రెలు అమాయక జీవులు, అన్నిటికన్నా అమాయకమైన జీవులు అంటే గొర్రెలు, మంచి జీవులు కూడా గొర్రెలు. కానీ మరి గొర్రెలతో మనం పోల్చబడ్డాం. ఎందుకని అంటే మంచి వాళ్ళమో కాదో తర్వాత సంగతి, కానీ మొత్తానికి అమాయకులం కదా. అమాయకులు ఏది పడితే నమ్మేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు నమ్మకం కలగటానికి వాక్యము ఆధారము, లేఖనాధారము ఇవి కాదు. ఏంటంటే మంచి పెద్దోడు చెప్పాడా, బాగా చదువుకున్నవాడు చెప్పాడా, మంచి జ్ఞానిగా ఉన్నవాడు చెప్పాడా, మంచిగా ఇట్లా వెలుగుదూత వేషం వేసుకుంటూ గుర్తుపట్టలేం కదా. ఇలాంటి వాళ్ళు చెబితే చాలా ఈజీగా నమ్మే పరిస్థితిలో మనం ఉన్నాం. అందుకని అమాయక ఆత్మలను నాశనంకు తీసుకెళ్లేవారు. ఇంకా భయంకరమైన మాట ఏమన్నారని అంటే వీరు అసలు హంతకుల కన్నా ఘోరమైన వారు అన్నాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. ఈ మాట్లాడింది నేను కాదు, ఎవరు, సెయింట్ అగస్టిన్ అని ఆయన భక్తుడు జాన్ కెల్విన్. కెల్వినిజం అనే ఒక మరి పెద్ద ఇజమే ఉంది, ఒక సిద్ధాంతమే ఉంది. దాన్ని ప్రొఫౌండ్ చేసింది ఈ జాన్ కెల్విన్ అనే గొప్ప భక్తుడు. సో వీళ్ళ ఉద్దేశంలో వాళ్ళు అసలు హంతకుల కన్నా ఘోరమైన వాళ్ళు, అంటే చంపేసేవాళ్ళు, నిలువున మనుషులు చంపేంత క్రూరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎవరనంటే అబద్ధ బోధకులు. బైబిల్ కూడా వీరిని చాలా భయంకరమైన మాటలతో పోల్చింది. 2 తిమోతి పత్రిక 2:17 పౌలు భక్తుడు వారి బోధని కొరుకుడు పుండుతో పోల్చేశాడు. కొరుకుడు పుండుతోటి అంటే అది క్యాన్సర్ అవ్వచ్చు. కొరుకుడు పుండు అంటే క్యాన్సరు, లేకపోతే షుగర్ పేషెంట్లకు వచ్చే గ్యాంగ్రేన్ అంటారు చూసారా, అది కాలు
ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయితే మెల్లిమెల్లిగా లోపల లోపల పాకి పాకి ఈ కాలు మొత్తం లోపల నుంచి గుండెకి కొట్టి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని గ్యాంగ్రేన్ అంటారు. అట్లానే క్యాన్సర్ ఎక్కడైనా ఒక చిన్న పుండుగా స్టార్ట్ అయ్యింది, అది ఎవరు గుర్తించలేము. అది మెల్లిమెల్లిగా లోపల అంతా పాకి పాకి ఎవరికి తెలియకుండా పాకి 4th స్టేజ్లోకి వెళ్ళిపోయింది. సో బోధ అలా ఉంటుందంట. ఒకసారి మీరు బోధని వెంటనే గుర్తించగలిగితే, ఫస్ట్ స్టేజ్లో గుర్తించగలిగితే ప్రమాదం ఏమి ఉండదు. ఇక్కడ వచ్చిన ప్రమాదం ఏందని అంటే గుర్తించలేము, అది గమనించలేము. మనం అర్థం చేసుకునేలేపే ప్రమాదం జరిగిపోయే అవకాశం ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కొరుకుడు పుండుతోటి పౌలన్న చాలా క్లియర్గా పోల్చాడు. హుమనయోను ఫిలేత్ అనే వాళ్ళు బయలుదేరి పునరుద్ధానం గతించనని సంఘాల్లో బోధిస్తున్నారు. వారి విషయం మీరు జాగ్రత్త పడండి. వారి బోధ కొరుకుడు పుండులాగా సంఘమంతటికి పాకిపోతుంది, జాగ్రత్త పడని అని అన్నాడు. 2 తిమోతి 2:17. అట్లానే యేసుప్రభువు వారు అయితే మత్తయి సువార్త 6:16-5లో అట్లానే 12లో శాస్త్రుల పరిసయ్యుల బోధని పులిసిన పిండితో పోల్చాడు. పులిసిన పిండి, శాస్త్రులు పరిసయ్యుల బోధ అబద్ధ బోధే. ఎందుకనంటే మనం క్రియల ద్వారా రక్షణ పొందుతామనేది వాళ్ళ బోధ. యేసుప్రభువు వారు నమ్ముకోవాలి, రక్షణ, పాప క్షమాపణ, బాప్తిస్మం ఇవన్నీ కూడా వాళ్ళు నమ్మరు. క్రియల వల్ల, ధర్మశాస్త్ర ప్రకారంగా మనం చేసే క్రియల వల్ల రక్షణ పొందుతామనేది చాలా భయంకరమైనటువంటి అబద్ధ బోధ. సో వీరిని యేసుప్రభువు వారు ఏమన్నాడంటే పులిసిన పిండితో పోల్చాడు. పులిసిన పిండి దేనికది, దేనికన్నా ఉపయోగపడిద్దా? ఎత్తి పారవేయటానికి. ఒకవేళ మనం పానీళ్ళే పులిసిన పిండి కొంచెమే కదా ఏమైద్దిలే అని చెప్పి ఒకవేళ గిన్నె అడుగున కొంచెం పులిసిన పిండి నుంచి పానీలని అంటే లేకపోతే ఏమైద్దిలే అని పెద్ద దాని ప్రమాదం మనం వెంచక మళ్ళీ ఆ గిన్నె నిండా గనక మంచి పిండి పోసారనుకోండి, ఏమైపోయింది? మంచి పిండి కూడా పులిసిన పిండిగా మారిపోయింది. ఎంత కొంచెమే లాస్ట్లో ఇది అడుగునుంది, కొంచెం ఒక అంత అది మనం గమనించాలి ఏం చేస్తుందిలే అనుకున్నాం. ఏం చేసిద్దిలే, పిండి కొంచెమే కదా ఉంది అని అనుకున్నాం. దాంట్లో మంచి పిండి పోసాం, అట్ల పిండో ఇడ్లీ పిండు ఏదో ఒకటి పోసాం. తర్వాత తెల్లారలేసి చూస్తే మొత్తం పులిసిపోయి ఉంటుంది. ఏమైంది? చెడిపోయి ఉంటుంది. ఏమైంది చూస్తే కొంచెం పులిసిన పిండి. అంత ప్రమాదకరమైంది. సో కొంచెమే ఏముందిలే, ఏదో చెబుతున్నాడు పానీలే అని అనుకుంటాం. కానీ ఆ బోధ మన హృదయాల్లోకి పులిసిన పిండిలాగా వెళ్ళిపోయి హృదయం అంతటిని ఏం చేస్తుంది ఏమండి? చెడగొట్టే ప్రమాదం ఉంది. ఫిలిప్పి 3:2లో పౌలు భక్తుడు కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండని అన్నాడు. అబద్ధ బోధకులను అందరినీ కూడా కుక్కల జాబితాలు వేసాడు. కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండని అన్నాడు. సో ఇలాంటి భయంకరంగా మరి బైబిల్ వారి గురించి, వారి బోధల గురించి వర్ణిస్తూ ఉంది. మరి ఎంత భయంకరమైనటువంటి వీళ్ళు అబద్ధ బోధకులు ప్రపంచాన్ని, మరి క్రైస్తవ సమాజాన్ని చాలా పట్టి పీడిస్తూ ఉన్నారు. నేటికి అబద్ధ బోధకులు చాలామంది ఎక్కువైపోయారు. ఎందుకు ఇలా పుట్టుకొస్తున్నారు? ఏంటి కారణాలు? అసలు వీళ్ళు అబద్ధ బోధకులు తయారవ్వటానికి ముఖ్యమైన కారణాలు నాకు తెలిసినంతవరకు, నా అనుభవంలో నేను చాలామంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల గురించి చూశాను, విన్నాను. డైరెక్ట్గా వారితో ఫేస్ చేసాం, మాట్లాడాం. చాలా సందర్భాల్లో వారిని ఎదిరించాం. చాలా జరిగినాయి ఇప్పటికి కూడా. సో నాకు అర్థమైన 3 ముఖ్యమైన కారణాలు ఏంటి అని అంటే, ఒకటి అహం, రెండోది అత్యాశ, మూడోది అసూయ. ఈ 3 కారణాల చేత ఎక్కువగా అబద్ధ బోధకులు తయారవుతున్నారు. ఒకటి అహం అంటే ఏందని అంటే, నాకు తెలుసు బాగా, నాకు చాలా జ్ఞానం ఉంది, నాకు బైబిల్ అంతా తెలుసు, నేను 99% పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకు తెలియంది ఏముంది అనే అహం ఉంది చూసారా, ఈగో ఉంది చూసారా, అది ఎక్కువగా అబద్ధ బోధకులను తయారు చేస్తుంది. అబద్ధ బోధకులను ఎక్కువగా తయారు చేస్తుంది ఎప్పటికప్పుడు. అందుకనే పౌలన్నకి ఇది బాగా తెలిసే తన పత్రికలన్నింటిలో కూడా చాలా క్లియర్గా చెప్పాడు కదా. క్రైస్తవులు అని అంటే ఎవరనంటే క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వారు అని అన్నాడు. రోమపత్రిక 6:6లో మన పాపములతో ఆయన క్రీస్తుతో పాటు మరి సిలువ వేయబడి ఉన్నాం, మన పాపములతో పాటు ఆయనతో పాటు సిలువ వేయబడి ఉన్నాం అని అన్నాడు. గలతీ 2:20లో నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను అని అన్నాడు. అక్కడేమో పాపం సిలువ వేయబడాలి, ఇక్కడ గలతీ 2:20లో నేను అనే అహం సిలువ వేయబడాలి. క్రీస్తు యేసు సంబంధులు తమ ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసుకొని ఉన్నారు అని అన్నాడు, సిలువ వేయబడి ఉన్నారు అని అన్నాడు. అంటే తమ ఇచ్చలు, దురాశలు, కోరికలు ఇవన్నీ దేన్ని? స్వార్థం, నేను నాది, నాకు కావాలి, నాకేమి, నాకు తెలియదా అనుకునే అహం అనేది ఉంది చూసారా. ఇది ఎక్కువగా అబద్ధ బోధకుని తయారు చేస్తుంది. అందుకనే నేను అని చచ్చిపోవాలి.
నాదంటూ లోకాన ఏమీ లేదయ్యా అని బాడాడు చూసారా, అలా మనం ఉండగలగాలి. నేనేమయ్యను నీ కృపయ ప్రభ అని అనగలిగి ఉండాలి. అప్పుడే సరైన వాక్య సత్యంలోకి మనం రాగలుగుతాం. నేను ఇప్పుడు చెప్పే ఈ పాయింట్స్ మీరు ఏం చేస్తారని అంటే, ఎవరైనా మీకు అబద్ధ బోధకుల్లో కనబడతా ఉన్నట్లయితే వారిలో ఇవి ఉన్నాయాలే పరీక్షించండి. ఇప్పుడు అహము బాగా పనిచేస్తే తయారైన అబద్ధ బోధకులు పాత నిబంధనలు ఎవరన్నా అంటే చెబుతారు మీరు ఎవరైనా? అహం బాగా పనిచేసి చెప్పిన మాట వినకుండా నాకు తెలియంది ఏముంది అని అబద్ధ బోధలకి నాంది బలికినోడు. ఆదికాండంలో దొరుకుతాడు కయీను. ఫస్ట్ అబద్ధ బోధకుడు చెప్పవచ్చు. ఎందుకనంటే ఏది అహం పని చేయగా తయారైన అబద్ధ బోధకుడు. ఎందుకని? వాళ్ళ నాన్న ఖచ్చితంగా ఏం చెప్పుంటాడు? బలి ద్వారానే దేవుడిని మనం సమీపించగలుగుతామయ్యా, బలి ద్వారానే దేవుడు మనం సమాధాన పడగలుగుతాం. ఎందుకని అంటే మేము కూడా ఆయన మాట వినక పాపం చేసి దిగంబరులమైపోయి సిగ్గుతో చస్తా ఆ పొదల చాటును దాక్కొని ఉంటే తండ్రి సాయంత్రానికి దిగొచ్చాడు, మమ్మల్ని చూసి మా పరిస్థితిని చూసి వెంటనే అక్కడున్న ఒక గొర్రెని బలిచ్చి వాటి రక్తాన్ని చిందించి మాతో సమాధానపడి బయటకు రండి, పర్లేదులే, మీ మీదకి రావాల్సిన మరణం గొర్రెపిల్ల మీదకి వెళ్ళింది, పర్లేదు, మీరు బయటకు రండి, మీ సిగ్గుని కప్పటానికి కూడా గొర్రెపిల్ల చర్మమే మీకు ఉపయోగపడిద్ది, గొర్రెపిల్ల మీకు అన్ని విధాలా ఉపయోగపడిద్ది అని నేర్పించి ఆ గొర్రెపిల్ల చర్మంతో వారి చొక్కాలు గుట్టించి వారిని బయటికి తీసుకొచ్చారు. అప్పుడు ఆదాముకి అర్థమైంది ఏమని, మేము బతకాలంటే ఒక గొర్రెపిల్ల చచ్చిపోయింది, ఒక బలి జరిగింది. ఆ గొర్రెపిల్ల బలి జరగకపోతే మేము ఎన్నటికీ దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. మా కొరకు గొర్రెపిల్ల బలి జరిగింది. ఆ బలిని బట్టి మేము మళ్ళా దేవుని దగ్గరికి రాగలిగాం. ఆయన కూడా తిట్టి కొన్ని శాపాలు పెట్టి మొత్తాన్ని బయటికి తరిమేసిన తర్వాత మళ్ళీ మాతో బాగానే మాట్లాడగలిగాడు. కారణం ఏంటి? మా కొరకు గొర్రెపిల్ల చచ్చిపోయింది, దాని చర్మం మా సిగ్గుని కప్పింది, మా అవమానాన్ని కప్పింది. కాబట్టి మరి కయ్యూను పెద్దోడా, హేబేలు చిన్నాడా, జాగ్రత్త. మీరు సొంతగా ఇప్పటివరకు అంటే నేను ప్రార్థనకు తీసుకెళ్తే నా ఎమ్మట వస్తారు, నేను ఆరాధన తీసుకెళ్తే నా ఎమ్మట వస్తారు. ఇక మీకు 30 సంవత్సరాలు దాటిని మీరు పెద్దోళ్ళు అవుతున్నారు, మీకు అకౌంటబుల్ ఏజ్ వచ్చింది. మీరు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బలితో వెళ్ళండి అని అంటే హేబేలు చక్కగా ఏం చేశాడు? గొర్రెపిల్లను, మంచి శ్రేష్టమైన గొర్రెపిల్లను తీసుకెళ్ళి బలి ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? వెంటనే హేబేలు బలిని అంగీకరించాడు. ఈ కయ్యూను శ్రేష్టమైన గోధుమలే తీసుకెళ్ళాడు, పిచ్చి అని తీసుకెళ్ళా. మంచి ఎవలు గోధుమలు, లేకపోతే ఇంకా సిరిధాన్యాలు ఏమంటారు వాటిని, కొర్రలు, అవన్నీ తీసుకెళ్ళాడు. ఆయన కూడా అవన్నీ తీసుకెళ్ళాడు, చక్కగా శ్రేష్టమైన తీసుకెళ్ళాడు. కానీ దేవుడు ఏం చేశాడు? అంగీకరించాలి. ఎందుకని? ఆయన అర్పణలో ఏమీ లేదు, బలి లేదు. అరే, మానవ జాతికి నేను నేర్పించే సమయం అది. మానవ జాతి మొత్తం మీలో నుంచి రావాలి. నేర్పించే సమయంలోనే నువ్వు తండ్రి మాటను కాదన్నావే, మరలా తండ్రి మాటని కాదని మరలా పాపంలోకి వెళ్ళిపోయాడు. అట్లా కయ్యూను ఎందుకు అలా వెళ్ళాడు అని కయ్యూని కనుక మీరు ఇంటర్వ్యూ చేస్తే రేపు పొద్దున పరలోకాన్ని కనపడ్డా అనుకోండి, ఒకవేళ అక్కడ దొరికితే ఇంటర్వ్యూ చేయండి, ఖచ్చితంగా ఏం చెబుతాడు? నేను అంత అనుకోలేదు, సీరియస్ అనుకోలేదు, మా నాన్నకి ఏం తెలుసు అనుకున్నాను, పెద్దోడు ముసలోడు ఆయనకేం తెలుసు అనుకున్నాను. అయినా కానీ గొర్రెపిల్ల ఏంది, రక్తం ఏంది వరక, నేను కష్టపడ్డాను, నేను చెమట వచ్చి పొలం దున్నాను, నాటాను, నేను నా జ్ఞానంతో నా తెలివితో చక్కగా పండించాను, శ్రేష్టంగా బాగా ఎకరానికి 50 బస్తాలు పండించాను, దాంట్లో నుంచి శ్రేష్టంగా తీసుకెళ్తాను, ఏమైద్దులు అనుకున్నాను. కానీ నాన్న చెప్పిన దానికి నేను వినలేకపోయాను. ఎందుకు వినలేదంటే నాకు తెలుసు కదా అనుకున్నాను అని అంటాడు. అది కారణం కయ్యూను. ఎందుకు చెబుతానంటే ఇంత వివరంగా, ఇదేనా మీరన్నట్టు ఇదేనా అని అంటే యోధా పత్రికలో అబద్ధ బోధకుల గురించి వ్రాస్తూ ముగ్గురు ఉదాహరణకు తీసుకున్నాడు. వారిలో ఫస్ట్ కయ్యూను, బిలాము, కోరహు. ఈ ముగ్గురు అసలు టోటల్గా అబద్ధ బోధకులకు అందరికీ కూడా రిప్రజెంటేటివ్లు అనమాట. ఇది మన చాలామందికి తెలియదు ఈ విషయాలని. యోధా పత్రిక ఎందుకు ఉందో దాని ఉద్దేశమే చాలామందికి తెలియదు. ఆ ముగ్గురిని ఎందుకు గుర్తు చేశారని అంటే టోటల్గా అబద్ధ బోధలన్నీ కూడా ఈ ముగ్గురు లక్షణాల నుంచే బయటకు వచ్చినాయి. ఆ ముగ్గురు లక్షణాలు నేను ఈరోజు 3 రకాలుగా చెబుతున్నాను. అర్థమైంది ఎందుకు తీసుకున్నాను ఈ పాయింట్లో? చాలా మీరు నేర్పగలిగిన వాళ్ళని పట్టుకోగలగాలి. ఇవన్నీ పట్టుకుంటే మీరు అద్భుతమైన బోధకులు అయిపోతాయని ఫస్ట్ నుంచి చెబుతున్నాను.
ఇక్కడ చెప్పేవి నేను చెప్పే విషయాలు మీరు ఒకటికి రెండు సార్లు వినండి, కావాలనంటే రాసుకోండి, మళ్ళీ చదవండి. చాలా విషయాలు, చాలా ఎవరో చెప్పని విషయాలు, కొన్ని విషయాలు దేవుడు ఇక్కడ కొన్ని మనకి బయలుపరుస్తూ ఉంటాడు. వాటిని మీ మధ్య చెబుతూ ఉన్నాను. నేను అహము, అత్యాస, అసూయ అన్న ఈ 3 విషయాలు ఈ 3 నుంచి తీసుకోబోతున్నాను. తీసుకొని వీరే కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతమంది తయారయ్యారో నేను పాత నిబంధనలు చెబుతాను. ఈరోజు కృత నిబంధన జోడికి వెళ్ళను. పాత నిబంధనలు అబద్ధ బోధకులు ఉన్నారా అని అనుకునే, అసలు ఉన్నారని కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ 3 నుంచే, పాత నిబంధనల నుంచి అబద్ధ బోధకులు ఎవరున్నారో నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. సో అహము అనే దానివల్ల అబద్ధ బోధకుడైన ఎవరు? కయీను అనేవాడు ముందుగా కనబడుతున్నాడు. ఇక ఆయన అబద్ధ బోధకుడు ఏమయ్యాడు? ఆయన ఏదో అబద్ధంలోకి వెళ్ళాడు కానీ అనుకోవచ్చు. కానీ తర్వాత ఆయన బిడ్డలందరినీ మళ్ళా ఈ బోధలోకి నడిపించాడుగా, దేవునికి దూరం చేశాడుగా. దేవునికి దూరం చేసి శాపగ్రస్తులు అయిపోయారుగా వాళ్ళు. ఇక మీకు తెలియదు కానీ చాలా విషయాలు. కయ్యూను సంతానంలోంచి వచ్చిన వాళ్ళు చాలామంది దెయ్యపు సంతానాలు అయిన వాళ్ళు ఉన్నారు. అది తర్వాత ఇంకో విషయం ఇప్పుడు నేను చెబుతాను. సో కయ్యూను అనేవాడు మొదటిగా అహాన్ని అడ్డుపెట్టుకునే అహం ద్వారా మరి అబద్ధ బోధకుడు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ వీరి క్రమంలోనే, వీరికి లాగానే అహాన్ని బాగా అహం ప్రేరేపించబడగా దేవుని మాటలకి, తండ్రి మాటలకి వ్యతిరేకులై మరి అప్పటికప్పుడే ఇన్స్టాంట్గా తీర్పు పొందిన వాళ్ళు పాత నిబంధనలో ఇంకొక ఇద్దరు కనబడతారు. పోయిన వారం వాళ్ళని ఊరకట్ల చూసాము. ఎవరు వాళ్ళు గుర్తున్నారా? అహరోను కుమారులు. లేవీకాండం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. నాదాబు, అబీహులు. అహరోను కుమారులు వీళ్ళు, నాదాబు, అబీహులు. వీరు ధూపార్తులను తీసుకొని, అంటే వాళ్ళు ధూపం వేసి యాజకత్వం చేయాల్సిన అవసరం వచ్చింది, ఆ టైం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్ళారని అంటే, ధూపార్తులు తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. ఎందుకు తెచ్చారు అట్లా? యెహోవా ఆజ్ఞాపించని ఎందుకు తెచ్చారు? ఏదైతే ఏమైంది కరెక్ట్. ఎందుకని అంత అహం ఎందుకు పెరిగింది వాళ్ళకి? మేము లేవీలం కాదు. పైగా వాళ్ళ నాన్న ఎవరు? యాజకుడు అహరోను. పైగా దేవునితో డైరెక్ట్గా సంబంధం కలిగినోడు, కర్ర పట్టుకొని నడిపించినోడు, మోషేకి ఎప్పుడు పక్కన ఉన్నవాడు. మా నాన్న తెలియదేందరా బాబు, మేము అసలు ఎవరు? లేవీలం, పుట్టుకతో క్రైస్తవులు అంటున్నాం మేము. పుట్టుకతో లేవీలు. మా నాన్న ఎవరు? మా తాత ఎవరు అనుకుంటున్నారు? పిసిసి ప్రెసిడెంట్ అంటున్నాం మనం. అట్లానే వీళ్ళు కూడా మా నాన్న అహరోను, మా వంశం లేవీ వంశం, మేము యాజకత్వానికి రెడీ అయిపోయాం, ఇక మమ్మల్ని దేవుడు వాడుకుంటాడు అన్న కూడా ఇది లేదు. మేమిక మా వంశ పారంపర్యంగా ఇప్పుడు ఈ రాజభోగాలు, ఇవన్నీ యాజక భోగాలను అనుభవించడానికి మేము సిద్ధపడ్డాము అన్నట్లుగా యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా అని అంటున్నాడు. ఇప్పుడు యాక్చువల్గా అసలు నిప్పు ఎక్కడి నుండి తీసుకోవాలని అంటే, వీళ్ళు ధూపార్తలు పట్టుకోవాలి. బలిపీఠం మీద నిప్పు ఉంటుంది ఎప్పుడు. బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు అన్నాడు కదా. అగ్ని ఆరదు ఎప్పుడు ఉంటుంది. వీళ్ళు ఏ టైంలో వెళ్ళినా అగ్ని ఉంటుంది. వీళ్ళు యాక్చువల్గా బలి చేయాలని అంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ అగ్నినే తీసుకొని రావాలి. బలిపీఠం మీద అగ్ని దేవుని అగ్ని, గుర్తుపెట్టుకోండి. బలిపీఠం మీద అగ్ని దేవుని అగ్ని. లేవీకాండం 16:12 చూడండి. 16:12 లేవీకాండం. యెహోవా సన్నిధిని ఉన్న, ఎక్కడుందంట అది? యెహోవా సన్నిధిని ధూపపీఠం ఉంటుంది. చాలు, చూసారా? ఇప్పుడు ఒక యాజకుడు తాను చావకుండాన్నట్లు ఏం చేయాలి? యెహోవా సన్నిధిని ఉన్న ధూపపీఠం మీద నుంచి నిప్పులు తీసుకోవాలి. దాని మీద దేవుడు నిర్ణయించిన ధూపద్రవ్యాలని వెయ్యాలి. ఈ రెండు మిస్ అవ్వకూడదు. ఈ రెండు మిస్ అయితే ఏమవుతాడు? చస్తాడు. వాక్యం ఉంది, చెప్పారు. మోషే చెప్పాడు, అహరోను చెప్పాడు, అందరూ చెప్పారు. కానీ వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ధూపార్తులు తీసుకున్నారు, సొంత ధూపార్తులు. ఇప్పుడు ధూపపీఠం దగ్గరికి వెళ్ళాలా, అక్కడ అగ్ని తీయాలా? తీసారా పోనీ రేందా ఊరక అలా చెబుతారులే పెద్దోళ్ళు.
వాళ్ళు పెద్దోళ్ళు ముసలాళ్ళు అయిపోయి వాళ్ళు చెప్పింది పెద్ద నిజమా ఏందంటే అంత ఇదిగా ఏం చేయాల్సింది నిర్లక్ష్యం. అహం అనేది ఎప్పుడు కూడా నిర్లక్ష్యంలోకి తీసుకెళ్ళిపోయింది. గుర్తుపెట్టి ఏ వైద్యులే కానీ అని అంటూ ఉంటాం చూసారా. మనం కూడా పెద్దోళ్ళు ఇట్లా చదువుతుంటే కాదురా నేను కొంచెం బాగుండరు అంటే పర్లేదులే జానేద్దో అంటారు. కానీ ఏమైద్దులే కానీ ఏమైద్దంట అంటూ ఉంటారు కుర్రోళ్ళు కదా. కొంచెం క్రాప్ బాగా వేయించుకోరన్నా అనుకో ఏమైద్దులే కానీ అనేరు. కొంచెం మంచిగా బట్టలు బాగా కుట్టించుకోరా అన్నావు అనుకో మరి ఏందిరా పొట్టలు కనబడేటట్టు ఏందిరా అయ్యి అంటే ఏమైద్దులే కానీ అనేరు. అట్లా అనమాట. ఎవరల్లో నాదాబు అబీహులు కూడా అయ్యే కాదు మీరు అక్కడికి వెళ్ళి తీసుకురావాలి. యెహోవా సన్నిధిని ఉన్న ధూపపీఠం దగ్గర యాజకులు అక్కడ అగ్నిని నిత్యం మండిస్తూ ఉంటారు. అక్కడే మీరు తీసుకురావాలంటే ఏం చేశారు వాళ్ళు? యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్ని అంటే వీళ్ళు ముట్టించారు. వీళ్ళు ముట్టించి వీళ్ళు సొంతగా తీసుకొచ్చారు అగ్నిని. అందుకని దేవుడు ఏం చేశాడు? నిద్రను అక్కడికక్కడే చచ్చిపోయారు. అర్థమవుతుందండి. అబద్ధ బోధకులు తయారవటానికి వాళ్ళు బతికుంటే సమాజాన్ని పూర్తిగా నాశనం చేసేవాళ్ళు. అందుకని దేవుడు స్పాట్లో డెసిషన్ తీసుకున్నాడు, ఇద్దరిని కాల్చవతలు పడేశాడు. సో కోరహు కయీను అహరోను కుమారులు అహం చేత బాగా ప్రేరేపించబడి అబద్ధ బోధకులుగా మారే వారు. కానీ మొత్తానికి కయ్యూడు మారాడు. అహరోను కుమారులు అయితే దేవుడికి సమాజం అప్పుడే స్టార్ట్ అయింది. ఇశ్రాయేల్ సమాజం స్టార్ట్ అయింది, ఆజ్ఞలు పాటించే టైము. ఆ టైంలో దేవుడు కనుక సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే అందరూ నిర్లక్ష్యం పెరిగిపోయింది, అందరూ లెక్కలేని తనం పెరిగిపోయింది. లెక్కలేని తనము, నిర్లక్ష్యము, గర్వము ఈ మూడు పెరిగినాయంటే ఖచ్చితంగా అబద్ధాల్లోకి వెళ్ళిపోతాం, అబద్ధ బోధకులు మారిపోతాం, అబద్ధ ప్రవచనాలు చెబుతాం, అబద్ధికులుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా మరి చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకని స్పాట్లో వాళ్ళిద్దరిని చంపేశారు. అయితే అయ్యి ఉండొచ్చు, అహరోను కుమారులు అయితే అయ్యి ఉండొచ్చు, లేవి గోత్రికులు అయితే అయ్యి ఉండొచ్చు, యాజకులుగా ఉండాల్సిన వాళ్ళు అయితే అయ్యి ఉండొచ్చు. కానీ దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని వాళ్ళు తీసుకొచ్చారు. అందుకని దేవుడు స్పాట్లో వారిని చంపేశారు. వారు అలా చేయటానికి కారణం వారిలో ఉన్న అహం. గుర్తుపెట్టుకోండి, అహం దేన్ని తయారు చేస్తుందంటే నిర్లక్ష్యాన్ని, లెక్కలేనితనాన్ని, గర్వాన్ని. సో ఇప్పుడు ఇలా గనక మీరు ఆలోచిస్తే ఇప్పుడు నేడున్న అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల లిస్టు కనుక మీరు ముందు పెట్టుకుంటే ఇలా నిర్లక్ష్యంగా, లెక్కలేనితనంగా, గర్వంగా, అహంతో తమ అహాన్ని అంటే తమకున్న జ్ఞానాన్ని, తమకున్న స్వబుద్ధిని ఆధారం చేసుకొని సిద్ధాంతాలు చెప్పిన వారు మీకు లిస్ట్ అవుట్ అవుతారు. ఒక్కళ్ళు చెప్పండి, ఈ క్రమంలో ఇప్పుడున్న బోధకులు ఎవరున్నారని? ప్రజెంట్ అంటే ఈ క్రమంలో, ఏ క్రమంలో వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు కయ్యను కానీ కోరహ కుమారులు కానీ తమ సొంత అహాన్ని ఉపయోగించుకున్నారు. తమకున్న జ్ఞానము, తమకున్న మరి మాకున్న వెనకున్న మాకు హైఫై ఏమంటారు మా లేవి గోత్రికులు, మా అహరోను గోత్రికులు అనలా అట్లా వాళ్ళు తమ సొంత అహాన్ని ఉపయోగించుకొని జనరల్గా అహం చచ్చిపోతే ఆత్మ పనిచేస్తుంది కదా. అహం చచ్చిపోతే ఆత్మ పనిచేస్తాడు. సో ఆత్మ, పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వకుండా అహాన్ని బట్టి, తమకున్న జ్ఞానాన్ని బట్టి, తమకున్న సొంత ఆలోచనలు బట్టి సిద్ధాంతాలని తయారు చేసి ఈ రోజున సంఘాన్ని గలిబిలి చేస్తున్న అబద్ధ బోధకుల లిస్ట్ ఒకసారి చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పీడి సుందర్రావు, BOUI, వాళ్ళు ఖచ్చితంగా ఆత్మాభిషేకం అనేది నమ్మరు. అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి వారికి సరైన అవగాహన లేదు. శక్తి అంటూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అందుకనే వాళ్ళందరూ కూడా పూర్తిగా తమ అహం మీదే వారు ఆధారపడి సిద్ధాంతాలు చేశారు, బోధ చేస్తున్నారు. గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా వారి సొంత జ్ఞానము. అందుకనే వాళ్ళు పదే మహాజ్ఞానం అంటారు, జ్ఞాన బోధలు అంటారు, జ్ఞాన సువార్త, జ్ఞాన సభలు అంటారు, టెక్నికల్ స్టడీస్ అంటారు, రకరకాల జ్ఞానం అంటారు. టోటల్గా వాళ్ళకి అసలు జ్ఞానమే లేని అజ్ఞానులు. నా దృష్టిలో అయితే అస్సలు జ్ఞానం లేని బోధకులు ఎవరైనా ఉండారని అంటే పీడి సుందరరావు బ్యాచ్. లేఖన పరిశోధనలని, జ్ఞాన విజ్ఞాన సభలని రకరకాలుగా పెడతా ఉంటారు. సో జ్ఞానము వాళ్ళు ఆధారం చేసుకున్నారు. ఆత్మానుసారంగా కాక జ్ఞానాన్ని వాళ్ళు ఆధారం చేసుకున్నారు. పౌలు భక్తుడు చాలా క్లియర్గా అన్నాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. 1 కొరింథీ 2:13. మనిషి జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను, సంబంధమైన సంగతులతోనే సరిచూచాలి. మనుషుల మాటలతో కాదు, మనుషుల జ్ఞానంతో కాదు.
ఉమ్. అది ఆత్మ నేర్పు మాటలతో. ఇంకో చోట క్లియర్గా రిఫరెన్స్ గుర్తురావట్లేదు కానీ ఒక సంఘానికి రాస్తా అంటారు, వారు స్వనీతిని స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకొని వారు తమ జ్ఞానాన్నే తమకు ఆధారం చేసుకుని అంటారు. అట్లనే సామెతలు 3, 4, 5 వచనాలు అనుకుంటా, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక యెహోవా మీద ఆధారపడని అని ఉంటుంది చూడండి ఒక మాట. సామెతలు 3, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అని అన్నాడు. సో క్రొత్త నిబంధనలో కూడా చాలామంది ఆత్మానుసారంగా కాకుండా, ఆత్మ నేర్పించే జ్ఞానం కాకుండా, ఆత్మ నేర్పించే మాటలు కాకుండా సొంత జ్ఞానముతో, మనుష్య జ్ఞానముతో, వారికి ఉన్న జ్ఞానంతో వారు బోధలు చేయటం మొదలుపెట్టారు. అలా ఆదిమ సంఘంలోనే తయారయ్యారు. ఇప్పటికి నేటికి అది కొనసాగుతూనే ఉంది. ఈ రోజుల్లో మరి ఉన్నటువంటి వారిలో BOUI, ఇంకా చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఆఫ్ గాడ్, జెహోవా విట్నెస్, యెహోవా సాక్షులు, తర్వాత జూయిష్ రిలిజియన్ మతం అంటే యోధా మతము, ఇంకా చాలా యాషువా మెస్సియా, ఇలాంటి వారందరూ కూడా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఏ మాత్రము పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా సొంత జ్ఞానాన్ని వాళ్ళు మరి వాటిని బట్టి, సొంత జ్ఞానాన్ని బట్టి బోధకులు అయిపోయారు. వారు బోధకులు అయిపోయారు. వాళ్ళు ఏదో పెద్ద డిగ్రీలు ఇచ్చేస్తున్నారు, MBTH అంటారు, ఏందో డిగ్రీలు ఇచ్చేస్తున్నారు. ఆ డిగ్రీలు దేనికి పనికిరావు నాకు తెలిసి. వాళ్ళ తరపున ఏదన్నా పెట్టుకొని దానికి తప్పితే దేనికి అవి పనికిరాని డిగ్రీలు ఇచ్చుకుంటూ, పనికిరాని డాక్టరేట్లు పెట్టుకుంటూ, పనికిరాని డైరెక్టర్లు అయ్యని పెట్టుకొని వాళ్ళే విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. మీరు వారిలో గమనించారా? ఏం కనపడుతుంది వారిలో? గర్వం. ఇందాక చెప్పాను కదా, గర్వం, మీసాలు మెలిదిప్పే గర్వం కదా, తొడలు కొట్టే గర్వం కనపడింది. ఇంకా ఏం కనపడింది వారిలో? లెక్కలేనితనం. ఎవరు లెక్క చేయరు, ఆఖరికి దేవుని కూడా లెక్క చేయరు. యేసుప్రభు వారిని ఎంత మాట అనేసాడు అసలు. కనీస జ్ఞానం ఉండొద్దా? ఆయన యేసుప్రభు వారే అనే జ్ఞానం ఉండొద్దా? అంత మాట అనొచ్చా అసలు? ఏముందా? ఏం కనపడుతుంది అక్కడ? లెక్కలేనితనం. వాళ్ళు ఇప్పటికి కూడా ఆ రిగ్రెట్ అయింది ఏం కనపడతలా, ఆ రిపెంట్ అయింది ఏం కనపడతలా. ఒక్క వీడియోలో కూడా ఏదో గౌకుని అన్నాను అని కూడా లేదు. ఇంకా లెక్కలేనితనంగా మాట్లాడేస్తున్నాడు. ఆ ప్రసన్న కుమార్ అనేవారు కదా, ప్రసన్న కుమార్ అయినా బాబా, ప్రసన్న బాబు అనేవారు. సో ఎక్కడి నుండి ఇది వస్తుందంటే అహం. వారిలో ఉన్న అహం ఏం చేస్తుంది? లెక్కలేనితనంలోకి తీసుకెళ్ళిపోతుంది, గర్వంలోకి తీసుకెళ్ళిపోతుంది, నిర్లక్ష్యంలోకి తీసుకెళ్ళిపోదు. అరే లేఖనం అలా చెబుతుంది, కొత్త నిబంధన అంటే తీసారా అవన్నీ ఎవడు చూశాడు అని అంటారు. తెలుసా? అసలు వాళ్ళు చేసిన బోధలో భయంకరమైనటువంటి, నన్ను బాగా అంటే యేసుప్రభువారిని ఇండైరెక్ట్గా అన్నారు కానీ పౌలు భక్తుల గురించి వాళ్ళు చేసిన బోధ వింటే మీరు కూడా, మీకు ఒకవేళ ఏదన్నా లోపల పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తూ ఉంటే మీరు కూడా వెంటనే అసలు వెళ్దాం, వాళ్ళు ఏడుంటారు, దీన్ని లాక్కొద్దాం పదని అంటారు. అంత భయంకరమైనటువంటి బోధ చేశారు వాళ్ళు. ఏంటి అంత భయంకరంగా? అంత దైవజనుడిని, క్రీస్తు వారి తర్వాత నన్ను పోలి నడుచుకొని అన్న పౌలను నన్ను మాట్లాడేసాడంటే పానీరు ఎవరైనా చేస్తారు. నిర్లక్ష్యం. సో నిర్లక్ష్యము, లెక్కలేనితనము, గర్వము, ఈ 3 కలిస్తే కయ్యూను, అహరోను కుమారు లాంటి బోధకులు తయారయ్యారు. అండ్ పాత నిబంధనలో వాళ్ళు అలా కొనసాగుతూ ఇప్పుడు నేటికి కూడా ఈ కల్ట్స్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, BOUI, జెహోవా విట్నెసెస్, తర్వాత జూయిష్ రిలిజియన్ అని, ఇంకా చర్చ్ ఆఫ్ గాడ్, తర్వాత యాషువా మెస్సియా, బ్రన్హామైట్స్, ఇంకా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తయారయ్యారు. అహాన్ని అడ్డుపెట్టుకొని, అహాన్ని బట్టి వాళ్ళు ప్రేరేపించవచ్చు. రెండోది ఏమన్నాను? అహము, అత్యాశ, అసూయ. ఈ 3 లక్షణాలు అబద్ధ బోధకులను తయారు చేస్తాను అన్నాను. నెక్స్ట్ అత్యాశ అనే దాన్ని ఇంకేమనొచ్చు అంటే 3 ఆత కలిసి వస్తేనే అత్యాశ అన్నాను. కానీ ధనాశ ఆనందం, ధనాశ, అత్యాశ. ధనము ఉండటం ఓకే, దేవుడు ధనాన్ని మనకి అవసరం కోసమే ఇచ్చాడు. మనకు కూడా ధనం అవసరమే. ధనం లేకుండా ఈ లోకంలో ఎవరు బతకలేరు. కానీ ధనం మీద ఏముండకూడదు? ఆశ ఉండకూడదు. అది అతి ఆశగా మారకూడదు, దురాశగా మారకూడదు. దురాశ మారితే ఏమైంది? ప్రమాదం. గర్భం ధరించి పాపాన్ని గణేసింది. ప్రియ సహోదరులు అర్థం చేసుకోండి. ధనం ఉండటం అవసరమే, ఉద్యోగం ఉండాలి, వ్యాపారం ఉండాలి, మాకు ధనం అవసరమే. దాని మీద ఆశ ఉండకూడదు. ధనవంతులందరూ పరలోక రాజ్యానికి వారసులు కాదని అనలా. ధనాశ ఉన్న వాళ్ళు పరలోకానికి రారు.
అది ధనవంతులు, అబ్రహాం ధనవంతుడే, దావీదు ధనవంతుడే, అందరూ ధనవంతులు చాలామంది ఉన్నారు. కానీ ధనాశ ఉండకూడదు. ఒకవేళ దేవుడా ధనం అని అంటే లెక్కలేని తనంగా ధనం వదిలేయగలిగి ఉండాలి. అది లెక్క, అది దేవుడు కోరుకునేది. కాబట్టి ధనాశ అనేది ఏమండి భయంకరమైన అబద్ధ బోధకుని తయారు చేసింది. వారిలో పేరెండుకు కన్నవాడు ఎవరు? ధనాశను బట్టి అబద్ధ బోధకుడు అయినవాడు బిలాము. గెహాజీ పెద్ద ప్రమాదకరమేం కాదు, ప్రమాదకరం, వారి కుటుంబానికి ప్రమాదం అయ్యాడు కానీ సమాజానికి ప్రమాదకరం కాదు. బిలాము సమాజానికి భయంకరమైనటువంటి ప్రమాదకారి, భయంకరమైనటువంటి ప్రమాదకారి. అసలు మామూలుగా అయితే దేవుడు గనక ఛార్జ్ తీసుకోకపోతే, దేవుడు కోరుకున్నది, దేవుడు చేయాలనుకున్నది ఫినెహాస్ చేయకపోతే ఇశ్రాయేల్ సమాజం బిలాముతోటి నాశనం అయిపోయింది. చరిత్ర ఇది. ఇశ్రాయేల్ సమాజం మొత్తం బిలాముతోటి నాశనం అయిపోయి ఉండే. అంత భయంకరమైన ప్రవక్త బిలాము. అసలు ఏ స్టాండర్డ్ బిలాం మీకు తెలుసో నేను కథలాగా చెబుతున్నాను. రెఫరెన్స్ చూపిస్తే మళ్ళీ మీరు వెంటనే పేజీలు చెప్పటం, మళ్ళీ పక్కన వాళ్ళు మా అమ్మ ఖచ్చితంగా పేజీ మత్తయ్య లోకాన ఎత్తయ్య అన్నాడు. ఇవన్నీ జరగటం, అందుకని రెఫరెన్స్ చెప్పట్లా, కథలాగా చెబుతాను. మీరు చదువుకొని తర్వాత ఇంటికి నాకు చూసుకొని బైబిల్లో ఉంటాయి ఇవన్నీ కూడా. బిలాము గురించిన స్టోరీ ఏందని అంటే, బిలాము అన్యుడు, ఇజ్రాయేలీయుడు కాదు, అన్యుడు. కానీ దేవుడు పాత నిబంధనల నుంచి కూడా అన్యులైనా సరే మంచోళ్ళుగా ఉంటే, నా మీద ఆసక్తి కలిగి ఉంటే, నన్ను వెతకగలిగితే నేను వారికి సమీపంగానే ఉన్నా, నేను వారికి కూడా దేవుడినే అని చెప్పటానికి బిలాముని గొప్ప ప్రవక్తగా ఆయన వాడుకున్నాడు. ఎంత గొప్ప ప్రవక్త తెలుసా? డైరెక్ట్గా యెహోవా బిలాము వాళ్ళ గదికి వెళ్ళిపోయి, బిలాం గదికి వెళ్ళి, బిలాం బాగున్నావా, ఏం సంగతులు, పొద్దునేం జరిగినాయి, మీ ఊరంతా బాగుంది, అందరూ ప్రశాంతంగా ఉన్నారా, నువ్వు ఎట్లా ఉన్నా అని అడిగే అంత స్టాండర్డ్ కలిగిన వ్యక్తి, భక్తుడు లేకపోతే ప్రవక్త బిలాము. సో అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మోయాబీలు ఈ ఇశ్రాయేలు మీదుగా వెళ్తా, అంటే మోయాబీల మీద ఇశ్రాయేలీలు వస్తున్నారు, వాళ్ళ తిరుగు ప్రయాణంలో వస్తూ ఉన్న టైంలో వీళ్ళని చూశారు. మోయాబు రాజు బాలాకు చూశాడు. చూసి వీళ్ళు అసలు ఏంది ఎట్లా ఉన్నారు మొత్తం, వాళ్ళు కనుక ఒక్కసారి అట్లా వెళితే మా మోయాబు సామ్రాజ్యం అంతా కూడా గడ్డి ఏదో అంటారు నాకేసినట్టుగా అయిపోయింది, మొత్తాన్ని ఊడ్చుకెళ్ళిపోతారు అని భయం వేసి ఏం చేయాలి, ఇంతమంది సైన్యము, ఇంతమంది ఇశ్రాయేలీయులు ఇట్లా వస్తున్నారు, వీళ్ళందరినీ నా మీదకి రాకుండా వాళ్ళు నాశనం చేయాలి అని ప్లాన్ చేసి మోయాబు రాజు అయినటువంటి బాలాకు బిలాం దగ్గరికి కొంతమంది సైన్యాన్ని, అంత పెద్ద బంగారము నగలన్నీ పంపిస్తే ఎందుకని అంటే అవన్నీ ఇచ్చి బిలాముని ఒక సహాయం చేయమని అడిగాడు. ఏం సహాయమో తెలుసా? నువ్వు నోరు తెరిచి ఇశ్రాయేలుని శపించు, నువ్వు శపిస్తే దేవుడు శపిస్తాడు, నువ్వు ఆశీర్వదిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంటే ఎంత స్టాండర్డ్ నీకు అర్థమైందా? బిలాము నోటి మాటకి ఎంత స్టాండర్డ్, ఎంత శక్తిని ఇచ్చాడు, ఎంత కనెక్షన్ దేవునితో ఉంటే అంత గొప్ప స్థాయి కలగలుగుతాడు. అది గమనించిన బాలాక్ ఏం చేశాడంటే బిలామును పిలిచి బిలాం దగ్గరికి వెళ్ళి పిలవాలకి, చూడండి ఈయన మంచి ప్రోటోకాల్ పాటించాడు, గౌరవం ఇచ్చాడు కదా, వాళ్ళ ఇంటికే వెళ్ళాడు. అంటే ఆయన అలకపోయినా పెద్ద పెద్ద అధికారులను పంపించాడు, మంచి బహుమానాన్ని పంపించాడు. ఏం చేయాలంటే ఏం చేయక్కర్లేదు, నువ్వు వచ్చి ఇశ్రాయేలు వస్తూ ఉండగా వాళ్ళందరినీ చూసి ఒక కొండ మీదకి వాళ్ళందరినీ చూసి శపించు చాలు, వాళ్ళు నాశనం అయిపోతారు, మా మీదకి రారు, ఈ ఒక్క పని చేయి, మాకు ఫేవర్ చేయని అడిగితే చాలా గొప్పగా అన్నాడు. నేను శపించడం నేను చేస్తే కదా, యెహోవా ఏం చెబుతాడో అవే నేను చెబుతాను అని చెప్పి ఆ రాత్రి ఆయన మరి దేవుడిని అడిగితే యెహోవా దేవుడు ఏమన్నాడంటే, వద్దు, శపించొద్దు, వాళ్ళు నా బిడ్డలు, వాళ్ళకి ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పించొద్దు, వాళ్ళని ఇంటికి వచ్చిన అధికారులందరినీ వెళ్ళిపోమని చెప్పు, డబ్బులు తీసుకోవద్దు, వెళ్ళిపోమని చెప్పు అని అంటే తెల్లారు లేచి ఖచ్చితంగా అదే చెప్పేసి, అయ్యా దేవుడు చెప్పించను అన్నాడు, వెళ్ళిపోయి బాలాక్ ఏం చేశాడంటే రెండో రోజు పొద్దున్నే ఇంకా చాలామంది అధికారులు నిన్న తెచ్చిన దానికి డబల్ ధనాన్ని మళ్ళీ పంపించారు. ఇప్పుడు మనవాడికి మనసు మారిపోయింది. అప్పుడు అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇంతమందిని పంపించిన అనాల్సింది ఏంటంటే, నిజమైన ప్రవక్త అయితే అనాల్సింది ఏంది, మీరు ఇంటెడు బంగారం తెచ్చినా, ఇంకొంతమంది అధికారులు వచ్చినా, ఇంతకు రెట్టింపు తెచ్చినా నా దేవునికి డబ్బు అవసరం లేదు, ఆయన నన్ను శపించమనడు, కాబట్టి నేనేం చేయలేను, ఇప్పుడు వెళ్ళిపోని అనాల్సింది. కానీ ఏమన్నాడు తెలుసా? అసలు యెహోవా ఈరోజు ఏం చెబుతాడో ఈరోజు చూద్దాం ఉండండి అని అన్నాడు. అయిపోయింది అక్కడే మనోడు చేప. ధనాశ దాని చూడంగా ఆశ కలిగింది, ఆ ధనాశలోకి వచ్చాడు. యెహోవా నాతో ఇంకా ఏమి చెబుతాడు, ఇంకేం చెబుతాడు, ఆయనకు అవసరం ఆ ధనం, నీకు అవసరం, అందుకని యెహోవా దేవుడి పేరు మీద చెప్పేసి దేవుడు ఏం చెబుతాడంటే ఆ రాత్రి కూడా వచ్చాడు. ఆ రాత్రే కాదు, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఆ కొండెక్కి అటు నుండి చూసి ఈ కోణ నుంచి చూసి ఎటు చూసినా దేవుడు చెప్పించలా.
లాస్ట్కి ఫైనల్కి బిలాం ఏమన్నాడంటే, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ యెహోవా వారిని శపించడు. అప్పుడు బాలాకు నీరసపడిపోయి, మరి బిలాము ఏం చేద్దాం, వాళ్ళందరూ కనుక వస్తే నా జాతి ఉండదు, ఏం చేయమంటామని అంటే, ఐ హ్యావ్ వన్ ప్లాన్ అన్నాడు. అది బిలాము యొక్క ఉన్న దుర్నీతి. ఎందుకనంటే ఈ అత్యాశ దేంట్లోకి తీసుకెళ్ళిద్దంటే దుర్నీతిలోకి తీసుకెళ్ళిపోయింది. దుర్నీతిలోకి ఒక ప్లాన్ చేశాడు. ఏంటి ఆ ప్లాన్ అని అంటే, మీ మోయాబు స్త్రీలని ఇశ్రాయేలు మీదకి పంపించు. మీ మోయాబు స్త్రీలు బాగుంటారు, అందంగా ఉంటారు, ఇశ్రాయేలు మీదకి పంపించు. ఇశ్రాయేల్ అధికారుల దగ్గరికి పంపించు. వాళ్ళు మీ మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేయటం మొదలుపెట్టించు. నువ్వే ప్రేరేపించు, నువ్వే నడిపించు. దేవునికి యెహోవా దేవునికి వ్యభిచారం అంటే చాలా అసహ్యం. వాళ్ళందరినీ తెగులు బుట్టి చంపేస్తాడు. మొత్తాన్ని నేను శపించకపోయినా పర్లా, ఏం లేకపోయినా పర్లా, నువ్వు ఈ పని చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా వారిని శపించేస్తాడు, వారిని నాశనం చేసేస్తాడు, ఇశ్రాయేలు మొత్తం నాశనం అయిపోతారని ప్లాన్ చెబితే, బేయేరు అనే ఊరి దగ్గర, బయల్పేయరు అంటారు కదా, ఆ ఊరి దగ్గర వాళ్ళు మెల్లిగా మోయాబు స్త్రీలను పంపించి మెల్లిమెల్లిగా వాళ్ళని అక్కడ పంపించి అక్కడ వారిని వ్యభిచారం చేయడానికి పురికొల్పాడు. ఎవరు? బిలాము. ఇది అని చేసిన భయంకరమైనటువంటి అబద్ధ బోధ. సో ఎందుకు చేశాడు అని అంటే కారణం దేనివల్ల? ధనాశ దేంట్లోకి తీసుకెళ్ళిపోయిందంటే, ఏమండి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి. ఎందుకని? అధికారులు వచ్చారు కదా, అధికారులతో కనుక బాగుంటే ఇక బాలాకు ఆస్థానంలో బిలాంకి ఏమైపోయేది? ఆస్థాన ప్రవక్త అయిపోయేవాడు కదా. ఆస్థాన ప్రవక్త ఇక బాలాకు కూడా ప్రతి దానికి అయ్యగారు, బిలాం గారు మీరు చెప్పండి అయ్యా అనేవాళ్ళు. అంత స్థాయిలోకి వెళ్ళిపోయారు. పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇంటెడు బంగారం వచ్చేది, అంటే ధన వస్తువు కడక వాహనాలు వచ్చాయి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. అట్లానే రాజుగారు ఆస్థానం ఉన్నటువంటి ఏముంది? చక్కగా హ్యాపీ కదా. ఇక ఏమి ఏమంటారు దాన్ని, సెల్ఫ్ సేఫ్టీ ఉంటుంది కదా. ఈ మూడు ఆశించి బిలాము దేవునికి వేరుగా అబద్ధ బోధన చేయటానికి ప్రేరేపించబడ్డాడు. ఇశ్రాయేలుని ప్రేరేపించాడు. వాడి ప్రేరేపణలకు లోబడి వాడి బోధలకి మోసపోయిన 24,000 మంది ఇశ్రాయేలీలు చచ్చిపోయారు. ఇక 24,000 మంది చచ్చిపోయిన తర్వాత ఫినెహాసు ద్వారా దాన్ని దేవుడు ఆపేశాడు, ఆ తెగుళ్ళను ఆపేశాడు. ఫినెహాసు అని ఒక యవనస్తుడు లేచి మరి దేవుడు కోరుకున్న దాన్ని చేయటాన్ని బట్టి మరి సంఖ్యాకాండం 25వ అధ్యాయం ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి బిలాము అనేవాడు దేనివల్ల తయారయ్యాడు? అత్యాశ, ధనాశ. గెహాజీ అంటారా? గెహాజీ అబద్ధ బోధకుడు అనే కన్నా అబద్ధాన్ని ఆశ్రయించి పాపం తాను నష్టపోయాడు. పెద్దగా సమాజానికి నష్టం చేసింది ఏమీ లేదులే గెహాజీ. అందుకనే గెహాజీ కూడా, కాకపోతే గెహాజీ విషయంలో మనం నేర్చుకునేది ఏంటంటే బోధ ఎలా తయారవుతుంది, అబద్ధం ఎలా తయారవుతుంది. ఇప్పుడు ఎలీషా దగ్గరకు వస్తే ఇట్లానే నయమాను చాలా బాగా బహుమానం తీసుకొచ్చి, అది కూడా చాలా కోట్ల రూపాయల బహుమానం. ఎలీషా చాలా సింపుల్గా ఏమన్నాడు, నాకెందుకు బాబాయ్ అన్నీ, నా సమయం లేదు, మా పని వేరు, మా టైం వేరు, మా పని వేరు, మాకు వదిలిపో అంటే వెళ్ళిపోతా ఉంటే గెహాజీ ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ పోయి ఏం చెప్పాడు? మా గురువు గారికి కావాలి. ఎందుకు కావాలి అని అంటే, వేరే కొత్తగా ఒక 4 వచ్చారు, ఒక 10 మంది వచ్చారు, వాళ్ళకి ఇవ్వాలంట. ఏమొచ్చింది ఇక్కడ? అది ఈ రోజున అబద్ధ బోధకులు కొంతమంది నాకు చెప్పాను చూసారా, అహాన్ని ప్రేరేపించబడి అహం ద్వారా అబద్ధ బోధ చేస్తున్న కొంతమందిని పక్కన పెడితే, ఇంకొంతమంది అబద్ధ బోధకులు ఎందుకు అవుతున్నారో తెలుసా? ధనాశను బట్టి వారి నోట అబద్ధం వచ్చేస్తుంది, ధనాశను బట్టి వారి క్రియల్లో అబద్ధాన్ని చూపిస్తూ ఉన్నారండి. దేన్ని బట్టి? ధనాశ, పేరు ప్రఖ్యాతలు, ఇంకా మంచిగా సెల్ఫ్ సేఫ్టీ, మంచిగా మేము చక్కగా ఉండగలుగుతాం, ఎవరు మా మీదకి రాకుండా చక్కగా ఉండగలుగుతాం అనే ఈ 3 ఆలోచనలు కొంతమందిని ఏం చేస్తాను అంటే అబద్ధ బోధకులుగా మార్చేస్తాను. అబద్ధ బోధకులు ఇప్పుడు ఆ ధనాన్ని చూసి, ఆ బహుమానాన్ని చూసి గెహాజీ అబద్ధం ఎలాగైతే చెప్పాడో, ఈ రోజున డబ్బులు వస్తున్నాయని చాలామంది అబద్ధాలు చెప్పేస్తున్నారు. ఎలాంటి అబద్ధాలు తెలుసా? ఇక్కడ మనం గమనిస్తే మరి ఈ రోజున ఈ స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు మీద ఆధారపడి సేవ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎందుకు చేస్తున్నారు అని అంటే కేవలం ఈ 3 కోరుకొని. ఏ 3? ధనం వచ్చిద్ది, అదే సమయంలో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. 3వది చక్కగా వాళ్ళకంటూ ఒక మంచి వలయాన్ని ఏర్పరచుకుంటున్నారు. వాళ్ళ జోలికి ఎవరు రారు. ఎందుకంటే ఎవరిని ఏమన్నారు కదా, వాళ్ళ పని అంతా ఏంటంటే వచ్చావా పడగొట్టాడా, వచ్చావా దెయ్యాలను అలగొట్టాడా, వచ్చాడా స్వస్థపరిచావా, వచ్చాడా ఏదో అద్భుతం చూసా, ఏ పని మీద ఉంటున్నారు.
ఇప్పుడు ఆ ధనాశ, ఆ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ దేంట్లోకి తీసుకెళ్ళిపోతాయి వాళ్ళనంటే ఇది అబద్ధమేమో అని ఆలోచించకుండా అబద్ధాన్ని వాళ్ళు చేసేస్తున్నారు. అబద్ధాన్ని చేసేస్తున్నారు. నిజంగా స్వస్థతలు లేవా, ఆ అద్భుతాలు జరగవా, సూచక్రియలు ఉండవా, దెయ్యాలు వెళ్ళవా అంటే ఉన్నాయి, కాదనట్లా. కానీ దాని మీద బోధ ఆధారపడి లేదు. అపోస్తలు కూడా దాన్ని ఆధారంగా చేసుకొని బోధ చేయలేదు. వాక్యం చెబుతూ ఉండగా అవన్నీ వెంబడించినాయి. వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఇవన్నీ వెనక రావాల్సినవి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? ఇవే ఎక్కువగా చేస్తూ ఏమండి వాక్యాన్ని బాగా నిర్లక్ష్యం చేసేస్తున్నారు. ఎందుకని? వాక్యం ఎంతసేపు చెబితే ఏంటి లాభం? నన్నే చూడండి మీకు బాగా అర్థమైంది. వాక్యాన్ని గంటల కొద్దీ చెబుతున్నా, దగ్గొచ్చిన దాకా చెబుతున్నా, ఏంటి లాభం? ఒక 100 మంది వచ్చారు ఈసారికి. 13 ఏళ్ళు అయింది సంఘం పెట్టి. 100 మంది నన్ను చేర్చుకోగలిగానా? ఒక నెల తిరిగేసరికి ఒక 50,000 కానుక పెట్టలేను చూశానా నా జీవిత కాలంలో? చూశానా? ఒక చీరాల్లో అమ్మో అసలు ఆయన మనిషి సుధాకర్ అంటే అబ్బో అసలు ఏందనుకున్నా, ఆయన దగ్గరికి వెళ్తే అసలు ఆయన నుంచి శక్తి రిలీజ్ అయ్యిద్ది, అభిషేకం గురులు తిరుగుతూ వచ్చిద్ది, ఆయన మీద అగ్నిలోంచి ఇట తిరిగి వచ్చిద్ది అని ఏమైనా అంటున్నారా? అని ఉందా? నాకేమీ లేవు, పేరు ప్రఖ్యాతలు లేవు, పెద్ద సంఘం నన్ను వెంబడించే వాళ్ళు ఎవరూ లేరు, డబ్బులు అంతకన్నా లేవు. ఇప్పుడు నేనేం చేయాలి? కాంప్రమైజ్ అయిపోయి, సత్యము దగ్గర కాంప్రమైజ్ అయిపోయి, ఏముందిలే కానీ ఏమంటున్నాడు? అంతే. అదే మొన్న అన్నం చూసారా? అనో టచ్ అనో అంటే ఈసరికి సంఘం నిండిపోయాడు. మీరు కూడా నలుగురు తీసుకొచ్చేవాళ్ళు కదా. అసలు ఆయన ఇక్కడ గాలు అక్కడ పడతాను తెలుసా అనేవాళ్ళు. మీరు చక్కగా నలుగురు పరిగెత్తుకుని అవునా నిజమా, పదమ్మా చూద్దాం ఎట్టుంటాడు ఆయన అనేవాళ్ళు. ఎక్కడికొచ్చి చూసి ఏంది అట్టుంటాడు అనేవాళ్ళు కదా. ఇవన్నీ జరిగాయి. సో ఆలోచన చేయండి. వాక్యము అనే దగ్గర కాంప్రమైజ్ కాలేక నేనేం చేస్తున్నానంటే ఏమంటే వాక్యాన్ని పట్టుకొని ఉన్నా, ప్రభా నీ చిత్తమయ్యా, నువ్వు ఆదిమ అపోస్తలులకు ఏమి నేర్పించు అదే చేస్తున్నా, నా వెనక ఎన్ని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, స్వస్థతలు జరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి, లేకపోతే ఇంకా అన్నీ జరుగుతూ ఉంటాయి, జరగకపోవచ్చు, అక్కర్లేదు, నీ ఇష్టం నీ చిత్తం, అయితే వాక్యమే నాకు కావాలి అని మనం వెళ్తున్నాం. కానీ ఏమండి పేరు ప్రఖ్యాతులు, ధనాశ, మంచిగా ఎవరు ఏమి కదిలించని స్థితి మనకు కావాలి అనుకున్నట్లయితే ఈ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి నేను కూడా స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియల మీద, దెయ్యాలు అల్లగొట్టం మీద కనుక నేను బేస్ అయ్యి ఉన్నట్లయితే, లేకపోతే ఇప్పటికైనా పోయింది పోయిందేమీ లేదు, ఇప్పుడు ప్రారంభించిన రానున్న ఒక 5 ఏళ్లలో ఖచ్చితంగా 4 సంఘాలు పెట్టేయచ్చు, 4 వ్యాన్లు కొనేయచ్చు. ఒక వ్యాన్కి దిక్కు లేదు ఇప్పుడు. అప్పుడైతే 4 వ్యాన్లు కొనుక్కొని 4 చోట్లకు పరిగెత్తవచ్చు. ఇంకా ఎక్కడ పడితే అక్కడ పిలుస్తూ ఉండొచ్చు. ఇక ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోవచ్చు. ఇంటర్నేషనల్ ఇక థాయిలాండు, ఇంకా రకరకాల ఊర్లో పిలవచ్చు, వెళ్ళిపోతాం. అయ్యగారు మీరు ఇక్కడ రండి, మీలోంచి అభిషేకం మా సంఘానికి కావాలని పిలవచ్చు, మీలోంచి వాక్యం మాకు కావాలని పిలిచే వాళ్ళు ఎవరో ఉండరు. అర్థమవుతుందండి? కానీ ఈ అబద్ధ బోధకులు అన్న వాళ్ళు ఎలా తయారవుతున్నారని అంటే ఇవి కోరుకునే ధనాశ, అతి ఆశగా మారి వారిలో నుంచి ఏమండి అబద్ధ బోధకులు తయారవుతున్నారు. పాత నిబంధనలు మీరు గమనిస్తే ఆహాబు ఆస్థానంలో 400 మంది ప్రవక్తలు ఉండేవాళ్ళు అంట. ఆహాబు అని ఉన్నాడు కదా ఇశ్రాయేల్ రాజు, ఆయన ఆస్థానం 400 మంది ప్రవక్తలు ఉండేవాళ్ళు. ఎందుకు ఉండేవాళ్ళు అంటే వీళ్ళు తెల్లారు లేస్తే వాళ్ళని పిలవంగా వాళ్ళు వచ్చి కూర్చోవటం, రాజరాజ మార్తాండ, రాజాది రాజా అంటాం, ఇక ఆహాబుని పొగడటం, ఇక వెంటనే దేవుడు నీకు అన్ని ఇచ్చేస్తున్నాడు, దేవుడు నీకు అన్ని కలిగిస్తున్నాడు, దేవుడు నీకు విజయం ఇస్తాడు, దేవుడు నీ వెనకే ఉన్నాడు, నీ ముందే ఉన్నాడు, అసలు నీతోనే ఉన్నాడు, అసలు నువ్వే దేవుడివి అని చెప్పే బ్యాచ్ అనమాట. ఏమొస్తుంది దానివల్ల? డబ్బులు, పేరు ప్రఖ్యాతులు. చక్కగా రాజుగారి పక్కన కూర్చొని శత్రువులు ఎవరైనా వస్తారా? సెల్ఫ్ సేఫ్టీ కదా. ఈ 3 ఖచ్చితంగా వాళ్ళకు వస్తాయి. మీరు 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 5వ వచనం చూడండి. 18:5. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. 400 మంది ప్రవక్తలు పిలిచాడు, కూర్చోబెట్టాడు, చక్కగా వాళ్ళకి చక్కగా టిఫిన్లు టీలు ఇచ్చాడు. ఇక చెప్పండి అయ్యా మరి ఏంటి వెళ్ళేదా వెళ్ళొద్దంటే వాళ్ళు ఏమంటున్నారు? 400 మంది ఏకస్వరంతో వెళ్ళు రాజా, నీకు విజయం ఇస్తున్నాడు, నీకు ఆ సామ్రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాడు, వెళ్ళు అని అన్నాడు. అక్కడ యెహోషాపాతు ఉన్నాడు, యోధారాజు. ఆయనకి డౌట్ వచ్చి ఏమన్నాడు తెలుసా? చెబుతున్నా, మీ తర్వాత చదువుకోండి. అక్కడ ఏమన్నాడంటే మీ ఊరిలో దేవుని ప్రవక్త ఒక్కడ కూడా లేడా అని అన్నాడు. ఇప్పుడున్న 400 మంది ఎవరు? ప్రవక్తలే వాళ్ళు కూడా. కానీ ఎవరు ప్రవక్తలు వాళ్ళు? ఆహాబు ప్రవక్త, అబద్ధ ప్రవక్త. ఆహాబు పక్షా నుండి ఆహాబు చెప్పినట్టు చెప్పేవాళ్ళు.
ఇప్పుడు యెహోషాపాతు ఏమడిగారంటే, అసలు దేవుని ప్రవక్త ఒక్కడు కూడా లేడా మీ ఊర్లో అంటే, అప్పుడు ఒకళ్ళు అంటారు, ఉన్నాడు మీకాయ అని ఒక ఆయన ఉన్నాడు, మరి ఆయన పిలుచుకురండి అని అనగాలి మీకాయని పిలుచుకొస్తారు. ఆ మీకాయ కూర్చుంటాడు. మీకాయ ప్రవక్త అయ్యగారు చెప్పనంటే, ఏముంది మీకు వెళ్ళండి, దేవుడు మీకు విజయం ఇస్తాడులే, ఏం పర్లేదు వెళ్ళండి అని అంటాడు. అని తలకాయ దించుకొని చెబుతున్నాడు అనమాట. యెహోషాపాతుకి అర్థమైంది, ఎందుకంటే ఆత్మ నడిపింపులో ఉన్నాడు. యెహోషాపాతుడు మంచి భక్తుడు, ఆత్మ నడిపింపులో ఉన్నాడు. అర్థమయ్యి, అయ్యా మీకాయ అట్లా కాదు, మీరు కరెక్ట్గా చెప్పండి అని అంటే, అప్పుడు అంటాడు, ఏం చెప్పేది, రాజుగారి పక్కన కూర్చొని ఈ 400 మంది చెప్పింది నేను కూడా చెప్పకపోతే వాళ్ళు వినరు, నా మాట వినరు, అహాబుకి వాళ్ళే కావాలి, వాళ్ళు చెప్పిన మాట వింటారు, అందుకని నేనేం చేస్తున్నాను, నేను కూడా వాళ్ళ మాట చెబుతున్నాను. కానీ విషయం ఏందో తెలుసా, ఈ రోజున రాజు చచ్చిపోబోతున్నాడు, సామ్రాజ్యం కూలిపోబోతుంది, దేవుడు వారికి అప్పగించట్లేదు, ఇది సత్యము, కానీ నాకెందుకు వచ్చిన గోల అని అంటాడు. ఈరోజు అర్థం చేసుకోండి, నిజంగా నిజమైన ప్రవక్తలు ఈరోజున అట్లానే చేస్తున్నారు. ఎందుకని అప్పాలు, ఎందుకని మెజారిటీ ఎటుంది, అబద్ధ బోధకుల మీద. మా బొట్టు వాళ్ళం ఏం చేస్తాం, కానీ మాకెందుకని చెప్పి చెప్పినా వినరు, చేసినా నమ్మరు. ఎందుకు మాకెందుకులేని మా పని మేము కాముకు చేసుకోవట్లా, మా పని మేము చేసుకున్నది, ఎక్కడికి పోయి ఏమీ మేము ఎదిరించి మేము లేకపోతే ఇది చేసి, ఇప్పుడు ఆయన ఎవరు బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దగ్గరికి వెళ్ళి నేను చెబితే ఉంటుందా, నా పరిస్థితి ఎట్లా ఉంటుంది, హిందువుల మధ్యకి వెళ్ళి చెప్పినా బతికొస్తానేమో, కానీ ప్రవీణ్ కుమార్ దగ్గరకో సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక నేను జాగ్రత్త మీరు చేస్తున్నట్టు ఏం చేస్తాను, ఏ కాలు కా కాలు, ఏ కీలు కా కీలు ఇరవడం కదా, నాకు సేఫ్టీ ఉంటుందా. ఇప్పుడు నేనేం చేయాలి, అది అబద్ధమని తెలిసినా నేను కామ్గా ఉండాల్సి వస్తుంది. మా మీకాయ కూడా అట్లనే ఉన్నాడు, నాకెందుకు లేని కామ్గా ఉన్నాడు. అప్పుడు యెహోషాపాతు అంటాడు, ఈ 400 మంది ప్రవక్తలు కాదు, మీకాయ చెప్పింది జరిగిద్ది అని మీకాయ చెప్పినట్లుగా ఫాలో అవటానికి ప్రయత్నం చేశాడు. మీరు ఆ సందర్భాన్ని తర్వాత చదవండి. ఈ రోజున అబద్ధ బోధకులు అనేవాళ్ళు దేన్ని కోరుకుంటున్నారని అంటే, 400 మంది చక్కగా రాజు యొక్క ఆస్థానాన్ని కోరుకుంటున్నారు, రాజు యొక్క ప్రాభవాన్ని కోరుకుంటున్నారు, రాజుగారు చెప్తే డబ్బులు వచ్చేస్తాయని కోరుకుంటున్నారు. అట్లా ఈ రోజున డబ్బులకు ఆశపడి, పేరు ప్రఖ్యాతలకు ఆశపడి ఈరోజు ఎంతోమంది తమ సొంత ఆలోచనలు, సొంత కార్యాలని ఏమంటే బోధలుగా, అద్భుతాలుగా చేసేస్తున్నారు. స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, దయ్యాలు వెళ్ళగొడతాలు, ఇవన్నీ కూడా నాకు తెలిసినంతవరకు ఏమంటే పెద్ద స్టేజీలు వేసి పెద్ద పెద్ద సూటు బూట్లు వేసుకొచ్చి 10,000 మంది మధ్యన చేసే కార్యాలు కావు. సువార్తకు వెళ్తే అన్యుల మధ్య మేము గనక ధైర్యంగా ప్రార్థన చేయగలిగితే మేమేం చేస్తుంటామో పరిస్థితులను బట్టి సువార్త చెప్పి వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మేము గనక ఆయిల్ తీసుకెళ్ళి అక్కడ కూడా ఆ ఆయిల్ వాళ్ళ తల మీద పోసి ప్రార్థన చేయగలిగితే అక్కడ దొరుకుతాయి అద్భుతాలు, వాళ్ళ మధ్య దొరుకుతాయి. అందరు క్రైస్తవులు ఉండేవారి మీద పెద్ద చర్చి కాంపుల మీటింగ్ పెట్టి ఎవరు ప్రవీణ్ కుమార్ను చూసా, ఎక్కడికి వెళ్ళా, హ్యారీ గోమ్స్ స్టార్ట్ చేశాడు, హ్యారీ గోమ్స్ గారిని చూసా, ఆయన పాపం వెళ్ళిపోయాడు అనుకోండి. తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారిని చూసా, తర్వాత పరలోక నేస్తం ఐజక్ గారిని చూసా, తర్వాత దహించు అగ్ని థామస్ గారిని చూసా, ఇంకెవరున్నారు చెప్పండి, శ్యామ్ కిషోర్ని చూడలేదు, నన్ను రాలేంతవరకు చేరాలి. ఈ 4 చేరాలు వచ్చారు. నేను వాళ్ళ మీటింగ్కి వెళ్ళి మామూలుగా వాక్యం చెప్పే వాళ్ళ మీటింగ్లకి అయితే వెనక్కి కూర్చొని రాసుకుంటా, ఈ అద్భుతాలు చేసే వాళ్ళ మీటింగ్ అయితే స్టేజీ పక్కనే కూర్చుంటా, పిల్లల్లా కూర్చుంటా, చూస్తూ ఉంటా ఏం చేస్తారని. నా దృష్టిలో ఇంతవరకు ఈ 4 ఒక్కరు కూడా అద్భుతం చేయలేదు. నేను గమనించా, 12:30 దాకా ఉండి అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, చివరికి నేను చేస్తానంటే ఏమీ లేదు. పైగా వాళ్ళు చేసిన ట్రిక్స్ అన్నీ కూడా చాలా భయంకరమైన ట్రిక్స్ చేశారు. వాళ్ళ ఏంటది, ఏం చేయకపోవడం అద్భుతం అంటావు. నువ్వు కూడా ఒక ప్రవీణ్ కుమార్ మీటింగ్కి వెళ్ళినప్పుడు చేతులు పట్టుకొని అతుక్కుపోతాయి అన్నాడు. నా పక్కన మధు ఉన్నాడు, మెదడు కూర్చోన్నాడు, ఇద్దరు చేతులు పట్టుకొని కానీ అన్నాడు టచ్ అన్నాడు. అనగానే చూడండి ఇప్పుడు అతుక్కుపోతాయి అన్నాడు. ఎందుకు అతుక్కుపోతాను, ఆయన చెయ్యి ఆయనకు వచ్చి నా చెయ్యి నాకు వస్తుంది. ఏందన్నా ఏంది అంటే అతుక్కుపోయినాయా అన్నాడు. అందరూ అతుక్కుపోయినా అంటున్నారు. ఇప్పుడు 1-2 నిమిషాలు చూశాడు. ఇప్పుడు నేను మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ టచ్ అనగానే మీ విడిపోతాయి చూడన్నాడు. మళ్ళీ టచ్ అన్నాడు. మా ఆల్రెడీ విడిపోయి ఉన్నాయి, ఏందన్నా ఈ మోసం అంటున్నాడు. ఏం చేస్తాం కానీ అని. అంతలోకి వాళ్ళు తెలిసిన ఒక ఆంటీ అద్భుతాలు జరిగిన వాళ్ళు, స్వస్థతలు పొందుకున్న వాళ్ళు పరిగెత్తుకుంటారు అన్నాడు. ఆమె కూడా పరిగెత్తుకుంటూ పోతుంది, గుర్తుందా నీకు, పరిగెత్తుకుంటూ పోతుంది. ఈయనకి డౌట్ వచ్చింది, ఏంది మా జాండ్రపేట అంటే ఈమెకేం జరిగిందని. అయిపోయిన తర్వాత ఎట్లయితే ఆమె వెంటాడి ఆయన ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఏమైంది, నాకేం తెలుసు అయ్యా, నేను దగ్గర చూద్దామని వెళ్తే వెనకొచ్చిన నెట్టుకెళ్ళి అనింది.
నాకేం జరగలేదు, నా దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏం జరిగిందని చూద్దాం నుంచున్నా. వెనకొచ్చిన నెట్టికి లాళ్ళేమో ఆ సూటు బుడ్లేసి రా రా అన్నారు, భయం వేసి పరిగెత్తే నాకేం జరిగింది అంటుంది. లైవ్లీ సాక్ష్యాలు ఇవన్నీ కూడా జరగవు. నమ్మి నిజమైన దైవజనుడు అంటే అంత అద్భుతాలు జరగాలని అంటే మినిమం కనీసం 4-5 గంటల ప్రార్థనా జీవితం ఉండాలి. వారి జీవితాలు అంటే ఇప్పుడున్న వారి జీవితాలు అక్కడ ముందే ఏమైనా చేశారేమో తెలియదు, కానీ ఇప్పుడున్న వాళ్ళకున్న పరిస్థితుల్లో 3-4 గంటలు ప్రార్థన చేసే టైం ఉంటుందా? వాళ్ళకి ఉంటుందా? ఆలోచించి కనీసం మనసులోనే ప్రార్థన చేసే టైం ఉంటుందా? తెల్లారు లేస్తే మీటింగులు అయిపోగానేమో ఏ ఊరైతే ఆ ఊరిలో బీచ్లు ఒడ్డున ఫోటోలు, మంచి మంచి ఏసీ రూముల్లో రెస్ట్ తీసుకోవటాలు, ఇవే సరిపోతున్నాయి. కానీ ప్రార్థన ఎక్కడ చేస్తున్నారు? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. మీరు ఒకవేళ వాళ్ళని తిడతానని వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే బాధపడతారేమో, అందుకని ఒక రెఫరెన్స్ చూపిస్తున్నా. 4వ అధ్యాయం 30 నుంచి చదవండి. తీసారు అందరు చూడండి, కొంచెం అండర్లైన్ చేసుకోలేని వారు చేసుకోండి, ఇప్పటివరకు చేయకపోతే. రోగులను స్వస్థపరచుటకును సూచక క్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా. ఉండండి, నేను చెబుతా దీనికి అర్థం, మీకు అర్థమై ఉండదు ఖచ్చితంగా. రోగులను స్వస్థపరచటం, తర్వాత సూచక్రియలు మహత్కార్యములు చేయటం అనేది ఎవరి నామంలో అంటే యేసు నామములో ఉంది కదా. ఈ పరిశుద్ధ సేవకుడని యేసు నామములో. అయితే ఎవరి చెయ్యి చాచి ఉండగా, ఇది అపోస్తలులు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, దేవునితో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఎవరి చెయ్యి చాచి ఉండగా? దేవుని చెయ్యి చాచి ఉండగా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈ స్వస్థతలు మహత్కార్యాలు అద్భుతాలు జరగాలంటే వారు యేసు నామం కలిగి ఉండాలి, దేవుడి చెయ్యి అక్కడికి వచ్చి ఉండాలి. తర్వాత ఏం చేయాలి వాళ్ళు? నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. వారు ప్రార్థన చేయగానే కంపించారు, అంటే భూమి కంపించేంత ప్రార్థన చేశారు, బహుధైర్యంగా వాక్యం చెప్పారు. అప్పుడు ఏం జరిగిద్ది? అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్పిన నలుగురిలో ధైర్యంగా వాక్యం చెప్పే స్టాండర్డ్ లేనే లేదు. రెండోది, భూమిని కంపింపజేయగలిగినంత ప్రార్థనా జీవితం లేనే లేదు. యేసుప్రభు వారి నామాన్ని ఉచ్చరిస్తున్నారేమో కానీ యేసుప్రభు వారు కలిగిన జీవితం వారిలో లేనే లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ భార్య బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి భార్య డైరెక్ట్గా తిట్టేసింది. ఎందుకు తిట్టింది తెలుసా? మేము 2వ రోజు వెళ్ళాం, 3 రోజులు పెడితే 2-3 రోజులు వెళ్ళాం. మేము 2 రోజులు వెళ్ళాం, మొదటి రోజు వెళ్ళా. ఆమె ఏమిటంటే 2వ రోజు వెళ్ళినప్పుడు మైక్ తీసుకొని, మీ చీరాల వాళ్ళకి అసలు భక్తి లేదు, బుద్ధి లేదు, ఏమన్నా ఉందా? మీరు అసలు మనుషులేనా? మేము 12 లక్షలు ఖర్చు పెట్టి 3 రోజులు మీటింగ్ పెడితే మొదటి రోజు కానుకలు 25,000 వచ్చినాయి. ఏమనుకుంటున్నారు మీరు? ఏ కానుకలు వేయట్లేదు, భక్తి లేదా, విశ్వాసం లేదా, దేవుడు అంటే నమ్మకం లేదా? ఈ రోజన్నా గుప్పిలు విప్పండి, కానుకలు వేయండి, లేకపోతే దేవుడు శపిస్తాడని తిట్టేసింది. నిజంగా నేను ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే ఇటువంటి మీటింగ్ ఖచ్చితంగా వెళ్తాను నేను, వాళ్ళ గురించి తెలుసుకుని. ఎందుకంటే యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు, శిష్యులు అడిగితే, ప్రభు మరి అబద్ధ బోధలు మేము ఎలా గుర్తించాలంటే వారి ఫలాన్ని బట్టి గుర్తించాలి. నిజంగా దేవుని అంత శక్తి కలిగిన వాళ్ళు అట్లా అంటారా? డబ్బుల కోసం పెడతారా మీటింగ్లు పెట్టిన డబ్బుల కోసం? నష్టం వస్తే రా, ఏమైతే నీకెందుకు? దేవుని కార్యాలు జరుగుతున్నాయి, ఏమనాల్సింది? డబ్బులు రావట్లా, డబ్బులు నష్టమైంది, పర్లా, ఓకే, ఏం పర్లా, మాకు అక్కర్లా, డబ్బుల కోసం పెట్టలా. నేను దినాన్ని దేవుని కార్యాలు జరిగినాయి, దేవుడు ఇక్కడ అద్భుతాలు చేశాడు, రక్షణ పొందుకున్నారు, కాబట్టి ఏం పర్లా, ఈరోజు ఇంకా రండి, వస్తే వచ్చారా, డబ్బులు ఇస్తే అయిపోయారు, కానుకొస్తే అనాల్సింది ఏమంటుందా? మరి ఆమె ఏమో ఆమె చేయబెడితే అసలు ఆమె దగ్గరికి 1000 మంది పరిగెత్తున్నారు, ఎందుకు వెళ్తారో ఏందో తెలియదు. అర్థం చేసుకో. ప్రవీణ్ కుమార్ గారిని చాలా దగ్గరకు చూశాను నేను, చాలా దగ్గరకు గమనించాను ఆయన. సో ఆయనలో మరి ఈ విషయాల్లో నేనేమంటానంటే, మిగతా విషయాలు వేసుకుని దేవుడు కదా ఇలాంటి ఏం అనడు. ఈ విషయం అబద్ధం అని తెలిసిన ఈ అబద్ధాన్నే చేసేస్తున్నారు. ఎందుకని? పేరు ప్రఖ్యాతుల కోసం. లేకపోతే ప్రవీణ్ కుమార్ ఎవరికి తెలిసేది? ఎవరికి తెలియదు. ఒక 10 ఏళ్ల క్రితం చీరాల్లో ఆయన మీటింగ్ పెడితే, ఒక మన బాయ్స్ హై స్కూల్ పక్కన వెనకుండే కళ్యాణ మండపం పెట్టేవాళ్ళు. మంగళవారం ఏదో వచ్చేవాడు ఆయన, నెలలో ఒక వారం వచ్చేవాడు ఇక్కడికి, దాదాపు 4-5 నెలల పైన వచ్చాడు ఆయన. ఆ మీటింగ్కి, ఆయన వచ్చే మీటింగ్కి 50 మంది వస్తే గ్రేట్. ఆ 50 మందిలో నేను 2 సార్లు పోయా మీటింగ్. ఇటువంటి అన్ని తెలుసుకుంటూ ఉంటాను, ఎంక్వైరీలు వేస్తూ ఉంటాను, పోతూ ఉంటాను నేను.
సో కూర్చొని అక్కడ ఆయన తల నా తల మీద ఆయన చేయి పెట్టి ప్రార్థన చేశాడు. పడల, తొణకల బెనకల, శాయశక్తుల ప్రయత్నించాడు పడేద్దామని చాలామందిని. నన్ను చూసి ఆ ప్రయత్నం కూడా చేయలే. దేనికోసం ప్రార్థన చేయమంటారు బ్రదర్ అని అన్నాడు. ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థన చేయండి, చాలుకి ఏం వద్దన్న. ఓకే అని అంటే ఒక్క మాట చేశాడు, గమ్మున వెళ్ళిపోమన్నాడు. సో 50 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున ప్రవీణ్ కుమార్ గారిని పిలిచి మీరు మీటింగ్ పెట్టండి చూద్దాం. మీరు ఇప్పుడు అడిగితే 2029కి డేట్ ఎత్తాడు ఆయన. దాదాపు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి ఆయన రావాలని. అంటే ఎందుకని? కూర్చోబెట్టండి, చరణ చెబుతాడు ఆయనకి వాక్యం. నిజం, మన సండే స్కూల్ పిల్లలు చెబుతారు ఆయనకి వాక్యం. అసలు ఏమీ తెలియదు ఆయనకి, వాక్యమే తెలియదు. ఏదో నోటికి వచ్చిన పర్వ చెప్తాడు. కారు పోయింది అంటాడు, పుష్పం వికసించింది అంటాడు, పేరు గిరగడి ఏడ తిరిగింది గిరగడ, పాలు అక్కడే బాలా. ఏమవ్వాలి? జనం ఏమవ్వాలి? చెప్పిన తప్పు అయినప్పుడు ఏం చేయాలి? నిలదీయొద్దు. ఫ్యాన్ గిరగర తిప్పుతావునట్టు ఇవి ఏం తిప్పేవారు బాబా, ఏమయ్యాడు మా జగనాన్ని అనొద్దు పాపం అన్న. వదిలేస్తున్నారు మన వాళ్ళు అంత మరీ మేకలు, గొర్రెలు కాదు, మేకలు గొర్రెలు అయిపోయారు నిజంగానే. ఇటువంటి వాళ్ళందరినీ ఏమండి ఆలోచన చేయండి. నువ్వు వాక్యం చెప్పగలగాలి, ధైర్యంగా వాక్యం చెప్పగలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం నీకు ఉండాలి. అప్పుడు దేవుడు అద్భుతాలు చేయాలి. అది కూడా నువ్వు స్టేజ్ చేసి 10 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, 1,00,000 మంది చూస్తున్నారు, ఇప్పుడు అద్భుతం చేయంటే కుదరదు. శాస్త్రుల పరిచయాలు చేసిన వారిని వాళ్ళందరూ చూస్తూ ఉండగా రోడ్డు మీద నిలబడి, బోధకుడా మా కోసం ఒక సూచక్రియ చేయంటే ఏమన్నాడు? మూర్ఖులైన ఈ తరం వారు సూచక్రియ అడుగుతున్నారు, చెయ్యనుగాక చేయను. యోనా గురించిన సూచక్రియ మీకు ఉంది, నమ్మితే నమ్మండి, లేదా చస్తే చావండి అని అన్నాడు. ఎందుకు చేయలేదు యేసుప్రభువు వారు? హేరోదు రాజు ముందు నిలబెట్టి అద్భుతాలు చేయి, సూచక్రియ చేయి బోధకుడా అని అన్నాడు. ఒక్క సూచక్రియ చేసిన సిలువ శిక్షని తప్పించేవాడు. కానీ ఏమన్నాడు? మౌనంగా తలంచుకున్నాడు. ఎందుకని? రాజులు ఎదుట, జనాలు ఎదుట, స్టేజీల మీద అద్భుతాలు చేసే గారడీ వాడు కాదు యేసుప్రభువు వారు. వీళ్ళు గారడీలు, గుర్తుపెట్టుకొని, వీళ్ళు గారడీ వాళ్ళు, గుర్తుపెట్టుకోవాలి. మా పరిచయం చాలా అద్భుతాలు జరిగినాయి, చాలా స్వస్థతలు పొందుకున్నారు. నేను అవన్నీ ప్రకటించేసరికి నేను కూడా హ్యాపీగా 4 సంఘాలు పెట్టుకుని ఉండేవాడిని. వద్దు, నాకు అక్కర్లా. మేము నమ్మింది వాక్యం, నమ్ముతున్నాం. ఇంతకన్నా స్థిరమైన వేకు చుక్క లాంటి వాక్యం మనకు ఉంది. వాక్యాన్ని నమ్ముతున్నాం, ఆ నమ్మి వెళ్తున్నాం, ధైర్యంగా వాక్యాన్ని బోధిస్తున్నాం. అక్కడికి వెళ్ళినా ఆ పరిస్థితులను బట్టి ధైర్యంగా బోధిస్తున్నాం. దేవుడి కార్యాలు జరిగిస్తే జరిగించారు, లేకపోతే లేదు, ఆయన ఇష్టం, వెళ్ళిపోతూ ఉన్నాం. సో చాలామంది ధనాశ, అందుకనే మనకి డబ్బులు దొరకవు, పేరు ప్రఖ్యాతులు రావు, మనకి పెద్ద సేఫ్టీ కూడా ఏం లేదు. సువార్తకి వెళ్ళి భయంతో సువార్త చేసుకుంటూ వస్తున్నాం. మనకు ఎవరు లేరు మన చుట్టూ. మనకి పెద్ద మన వెంటనే ఎవరైనా ఎవరైనా ఫోన్ కొడితే మనకు వచ్చేవాళ్ళు ఎవరు లేరు. భయంగా సువార్త చేస్తున్నాం, అర్థం చేసుకోండి. సో మనకి ఎలాంటి ధనాశ, అత్యాశ లేకుండా ఈ రోజున వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ కోరుకొని అబద్ధ బోధకులుగా మారిన వాళ్ళు ఎవరనంటే, వాక్యాన్ని అబద్ధంగా చెప్పే వాళ్ళకి ఎంత పేరు ప్రఖ్యాతలు రావులే. కానీ ఈ సూచక్రియలు, స్వస్థతల మీద ఆధారపడి చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ విషయంలో అబద్ధ బోధకుల కిందకి వేయొచ్చు. ఎందుకంటే వారు నిజంగా చేస్తాం చాలా వరకు. ఇప్పుడు వాటిలో మరీ బాగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు కదా. ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి ఆ సాక్ష్యాలు కూడా భయంకరంగా ఉంటున్నాయి కదా. ఆ ఘోరమైన సాక్ష్యాలు వెంట మరీ అసలు అంత భయంకరమైన స్థితిలోకి, అబద్ధంలోకి సంఘాలు వెళ్ళిపోతున్నాయి, బోధకులు వెళ్ళిపోతున్నారు. చాలామంది పుట్టగొడుగులాగా లేస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తామని ముందుకు వచ్చి దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. దేవుని నామాన్ని అవమానపరుస్తా, అట్టికాయలు ఎవరు అట్టికాయలు ఇస్తాడంట, ఆయన ఏందో చెబుతాడంట, పేర్లు చెబుతున్నాడంట అని అన్యులు వారిని బాగా చాలా తోలనగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇలాంటి వారందరూ కూడా ధనాశతోటి వచ్చిన అబద్ధ బోధకులు. ఈ విషయాన్ని వాళ్ళు మానుకుంటే మంచివాళ్ళు. నేను వాళ్ళ సిద్ధాంతాన్ని తప్పనట్లా. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సిద్ధాంతం ఏం చెప్పాలి? అసలు ఆయనకి వాక్యమే తెలియదు. ఆయన పెద్ద ఏమి అబద్ధం చెప్పేది ఏమీ లేదు, చేసే అబద్ధాలు ఆయన. అది నేను అంటాను. థామస్ గారికి పెద్ద వాక్యం తెలియదు, జుట్టు పెంచుకొని డ్యాన్స్ చేయమంటే వేస్తాడు. కానీ ఆయనకి అసలు వాక్యం తెలియదు. ఆయన ఏదో అబద్ధం చెబుతారని అబద్ధాలు వాళ్ళు ఇంకేం చేస్తున్నారంటే, అబద్ధాలు సిద్ధాంతాలు అబద్ధాలు చెప్పకపోయినా ఇలాంటి అబద్ధాలు సాక్ష్యాలు చెప్పేస్తున్నారు. ఏం చెబుతున్నాడు తెలుసా ఆయన ఏం చెబుతాడు తెలుసా? నేను వెళ్తూ ఉంటాను, అట్లా దిగి వెళ్తాను స్టేజ్ని, అందరూ నేను ప్రార్థన చేయక్కర్లా, నేను అట్లా అయిపోగా వెళ్తూ ఉంటాను, వెనక్కుండా వచ్చి నా కోటు ముట్టుకోండి అని అంటాడు. ఊరి ఆయన అసలు ఆయన కోటు ముట్టుకుంటే చాలా అట్లా స్వస్థత వచ్చేసిద్ది. అంటే ఇప్పుడు ఆయన కోటు ముట్టుకోవడానికి వీళ్ళందరికీ రక్తస్రావ రోగం ఉండాలి, ఆ రోగం ఉండాలి. రక్తస్రావం కలిగినామే కదా పట్టుకుంది. ఏదో ఈ బోధ నిజంగా మీరు అన్నారా లేదా? నేనన్నా, ఆయన డైరెక్ట్గా చెప్పాడు.
టీవీలో వచ్చేటప్పుడు టీవీలో చెప్పి ఇంకేమన్నాడు తెలుసా, మాకు పత్రిక ఉంటుంది మీకు తెలుసా, పత్రికను మీరు సబ్స్క్రైబ్ చేయండి, పత్రిక మీకు 500 నెలకు 500 కడితే పత్రిక వచ్చిద్ది, నెలకొక పత్రిక వచ్చిద్ది. మీ పోస్ట్ మ్యాన్ మీ పత్రిక మీ ఇంటికి వచ్చి పత్రికని మీకు అట్లా విసిరేయగానే అది మీ వరండాలో పడగానే నీ ఇంట్లో నుంచి దెయ్యాలు వెళ్ళిపోతాయి అన్నాడు. ఊరే అనుకోను. ఆయన కోటు ముట్టుకుంటే స్వస్థతలు వస్తాయంట. ఇవన్నీ అబద్ధ బోధలు కదా, అర్థం చేసుకో. సో ఇలాంటి వాటిలోకి వెళ్తున్నారు కానీ వీళ్ళు పెద్ద సిద్ధాంతం పరంగా వీళ్ళు పెద్ద నాలెడ్జ్ ఏమి లేదు, వాళ్ళకి ఏం వేసుకుని దేవుడు కాదని ఇవన్నీ చెప్పి అంత నాలెడ్జ్ ఏమీ లేదు. అసలు అది పట్టించుకోవడం వాటి సంగతి అక్కర్లేదు. ఈ మాటలు చెప్పటం ధనం సంపాదించుకోవడం. వీళ్ళందరూ ఈ రోజున కోటలు కట్టేసి ఉన్నారు. శ్యామ్ కిషోర్ జేసీ అన్నం ఆయన డబ్బుని బ్యాంకులో దాచుకుంటారు. ఎవరైనా చంద్రబాబు నాయుడు కూడా బ్యాంకులో దాచుకున్నారు. శ్యామ్ కిషోరు అపార్ట్మెంట్లు దాచుకుంటాడు, అపార్ట్మెంట్స్లో డబ్బులు దాచుకుంటున్నాడు హైదరాబాద్లో. నిజం. ఇంకొక ఆయన స్టేజీల కింద డబ్బులు దాచుకుంటున్నాడు. బ్యాంకుల్లో కాదు, బ్యాంకుల్లో పెడితే మళ్ళీ దానికి ట్యాక్స్ కట్టాలనో మరి ఎందుకో తెలియదు కానీ అపార్ట్మెంట్లు నిండా డబ్బులు పేరుతున్నారండి. ఎక్కడి నుండి వస్తాయి ఇవన్నీ? అబద్ధ బోధలు, అబద్ధ కార్యాలు చేస్తా, స్వస్థతల పేరిట, అద్భుతాల పేరిట, సూచక్రియలు చేస్తామని రకరకాలుగా వీళ్ళ చేస్తానన్నీ కూడా అబద్ధాల్లోకి తీసుకెళ్ళిపోయి అబద్ధ బోధకులుగా వీరిని తెర మీదకి తీసుకొస్తున్నారు. గుర్తుపెట్టుకు, వీళ్ళు కూడా అబద్ధ బోధకులు, ఈ విషయంలో అబద్ధ బోధకులు. గుర్తుపెట్టుకు, నాకు ఆ పాయింట్ అర్థమైందా? సో వీళ్ళేమి బోధనేమి రాంగ్ చేసే అంత స్టాండర్డ్ వాళ్ళకి ఏమి చేసే క్రియలు మాత్రం అబద్ధాలు చేస్తున్నారు. దేవుడు చెయ్యని కార్యాలు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసే స్వస్థతలు 100 స్వస్థతలు వీళ్ళు చేశారని చెప్పుకుంటే మహా అయితే 1-2 దేవుడు చేసి ఉంటాడేమో. మిగతా అవన్నీ కూడా చేస్తే దెయ్యమయ్యని చేసాం, లేకపోతే అబద్ధమైన అయ్యి ఉండాలి. ఇప్పుడు ఈయన దగ్గరకు వచ్చి ఎంతమంది మోసపోయి పాపం ప్రాబ్లమ్స్తో వచ్చి వీళ్ళ మాటలు విని మందులు వాడుకొని చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు? సో ఇలాంటివి జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు మనకి మందులు ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు. 2 ప్రార్థన చేసుకొని మందులు వాడుకోండి. అంతేగాని గుడ్డిగా ఇలాంటి బోధలు నమ్మకండి. నేను మీకు ప్రార్థన చేస్తానంటే దాని తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తారు. దాని ద్వారా దేవుడు ఖచ్చితంగా ఈ 2 కనెక్ట్ అయితే తొందరగా మీరు స్వస్థత పడతారు. అంతేగాని నేను ప్రార్థన చేసిన ఎక్కడికి వెళ్ళబాకని నేను చెప్పట్లేదు కదా, అర్థం చేసుకోండి. సో అత్యాశ, ధనాశ అనేది ఇలా కొంతమందిని అబద్ధ బోధల్లోకి తీసుకెళ్ళిపోతుంది. 3వ పాయింట్ అసూయ అని అన్నాను. దీనికి మీకు టైం ఇస్తున్నా, నా టైం అయిపోయింది కాబట్టి మీరు వచ్చే వారానికి అసూయతోటి అబద్ధ బోధకులైన వాళ్ళు ఎవరు బైబిల్లో నుంచి. అలానే ఇప్పుడు నేనేం చెబుతున్నాను, పాత నిబంధనలో ఎవరయ్యారు చెప్పాను. డైరెక్ట్గా కొత్త నిబంధనలోకి వెళ్ళకుండా డైరెక్ట్గా ఇప్పుడు ఎవరున్నారు, అలాంటి ప్లేస్లో ఎవరున్నారో చెప్పుకొచ్చాను. ముందు అహాన్ని పట్టుకొని అబద్ధ బోధకులైన వాళ్ళు మొత్తం BOUI చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లిస్ట్ చెప్పాను. బైబిల్లోనేమో కయ్యను, అహరోను కుమారులు ఇలాంటి వాళ్ళు చెప్పాను. ఇప్పుడు అత్యాశ, ధనాశతోటి అబద్ధ బోధకులైన వాళ్ళు బైబిల్లో బిలాము ఒక్కనే తీసుకున్న మెయిన్గా. ఇప్పుడు వచ్చేసరికి కాంటెంపరీగా వచ్చేసరికి ఇప్పుడు స్వస్థతల పేరిట ఇవన్నీ చేస్తున్న వారిని నేను తీసుకున్నాను. అట్లానే అసూయ అనే దగ్గర బైబిల్లో నుంచి ఒకరిద్దరిని తీసుకొని చెప్పండి. ఇప్పుడు కాంటెంపరీ ఇప్పుడు నేటి సమాజంలో ఎవరు అలా ఉన్నారో చెప్పడానికి వచ్చేవారు మీరు ఏదైనా ప్రయత్నం చేయండి. మీరు చెప్తే చెప్పండి, లేకపోతే నేను చెబుతాను. మీరు సొంతగా మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాను అన్నమాట. మీరు చూడండి, మీ సొంతగా మీరు పరిశోధిస్తే ఇంకెక్కువ గుర్తుంటుంది. అందుకని చెప్పిన దానికన్నా ఇప్పుడు విన్నారు కానీ ఇంటికి వెళ్ళే లోపు మళ్ళా వెళ్ళిపోవచ్చు మీ మైండ్లో నుంచి. అందుకని బాగా మీ సొంతగా మీరే ధ్యానం చేస్తా రాసుకురండి. పాయింట్ అర్థమైంది కదా? దీనివల్ల అసూయ వల్ల అబద్ధ ప్రవక్తలైన వాళ్ళు, అబద్ధ బోధకులైన వాళ్ళు పాత నిబంధనలో, తర్వాత ఇప్పుడున్న సమాజంలో మీరు గుర్తెరిగి మీరు రాసుకుని రండి. అయితే రాసుకొచ్చిన పర్లా ఇక్కడ నిలబడి చెబుతామన్నా మీకు టైం ఇస్తాము. చక్కగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సింపుల్గా మీరు చెప్పిన తర్వాత నేను దాని విషయం వచ్చే వారం చూద్దాం. 3 అయిపోతాయి అనుకున్నాను కానీ మరి ఉదాహరణతో చెప్పాలని నేను కొంచెం ఇప్పుడున్న వారిని విమర్శిస్తానని చెప్పాను. నేను అర్థం చేసుకున్న దాంట్లో, నాకు అర్థమైన దాంట్లో వాళ్ళు ఈ విషయంలో తప్పు చేస్తున్నారు, అందుకని ఈ విషయంలో అబద్ధ బోధకులు అంటున్నాను. నేను మిగతా విషయాలు అబద్ధ బోధకులు అనట్లేదు, కానీ అహంతో పనిచేసే వాళ్ళు మాత్రం అన్ని విషయాలు అబద్ధ బోధకులు, అన్ని విషయాల్లో రాంగే చెబుతున్నారు. వాళ్ళు చెప్పే దాంట్లో ఒకే ఒకటి మంచిది. BOU మొత్తం మీద ఒకే ఒక మంచి మాట ఏంటంటే దేవుని కొరకు పనిచేయాలని అంటాడు. ఆ ఒక్కటి మంచిది, దేవుని కొరకు మనం పనిచేయాలి, ఒక్కటి మాత్రం నేర్పించాడు. అంతకన్నా ఒక్కటి కూడా సత్యం లేనేలేదు, అన్నీ అబద్ధాలే. ఎందుకనంటే ఆయన బోధనని స్కాన్ చేసిన వాడిని, ఆయన బుక్ని బాగా చదివిన వాడిని, ఆయన రాసిన సింహగర్జన బుక్ చదివే నేను బాగా.
మొత్తం చదివా, దాంట్లో ఇంకా భయంకరమైన బోధలు ఉన్నాయి. ఈ రోజున టీవీలోకి వచ్చినాయి చాలా తక్కువే, మీరు వెంటనే చాలా తక్కువ. ఇంకా చాలా భయంకరమైన బోధలు చేశాడు దాంట్లో ఒకటి ఉదాహరణ అపోస్తలుడైన పౌలు గురించి చేసిన ఆయన బోధ చాలా భయంకరమైంది. అది కనుక మీరు వింటే మీకు కూడా చాలా కోపం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని సరే ఇప్పుడేం చెప్పట్లేదులే కానీ, సో ఇప్పుడు మనం మూడో వాళ్ళు ఎవరంటే అసూయ వలన అబద్ధికులుగా మారిన వారు. అది పాయింట్. వచ్చే వారానికి మీరు చెప్పండి, లేకపోతే చెప్పండి, ప్రయత్నం చేయండి, నేను చెబుతాను, దాని గురించి వివరంగా మీకు చెబుతాను. ఈ ముగ్గురు మనకి యోధా పత్రికలు కనబడతారు. కయ్యూను కనబడ్డాడు, ఇప్పటికీ బిలాము కనబడ్డాడు. మీకు హింట్ ఇచ్చా, మీకు అర్థమైపోయింది కదా, వెంటనే క్యాచ్ చేసేసారు. మంచిది. అలా అయితే ఎట్లా మీరు చూపించాలి నాకు, అది. సో వచ్చే వారానికి మనం టు బి కంటిన్యూడ్ అయిపోవాలా. దీంట్లో నుంచి చాలా విషయాలు మీకు మనం చక్కగా నేర్చుకుందాం. ఇక జాగ్రత్త కలిగి అంచె దినాల్లో సిద్ధపడటానికి ఇది మంచి అవసరమైన సందేశాలు. మీ ఫ్రెండ్స్కి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇటువంటి వాటి మీద వారికి కూడా షేర్ చేయండి, వారితో కూడా మాట్లాడుకొని వారికి కూడా చెప్పండి. అందరం కూడా జాగ్రత్త పడాలి. మన రక్షణ కోల్పోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం.